ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतुषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पंगुं तमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवं चैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वास्तुगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर शुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। ప్రభుజీ భాగవతమా లేకపోతే కృష్ణ బుక్ ప్రభుజీ?
భాగవతం థర్స్డే నవరాత్రి హడావిడిలో ఉన్నారేమో, మరి జనాలు లేరు. 5వ అధ్యాయంలో ఉన్నాం కదండి ప్రభు. 5వ స్కందం అండి. 5వ స్కందం 16 శ్లోకం స్టార్ట్ చేయండి. 5వ స్కందం 5వ అధ్యాయం 16 శ్లోకం. 16 శ్లోకం. లాస్ట్ వీక్ యాక్చువల్ గా చంద్రమౌళి ప్రభు స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేయనట్లుంది. ఉంటే స్టార్ట్ చేద్దాం ఆయనతో. ప్రభు చంద్రమౌళి ప్రభు ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. చదువుతారా ప్రభు? స్టార్ట్ చేయగలుగుతారా? ఫస్ట్ నాదేనా ప్రభుజీ? లేదు సరే, తర్వాత చేస్తాను, తర్వాత చదువు. కొంచెంసేపు ఆయన చదువుతాను ప్రభుజీ. సరే అక్క బాగా చదువుతారా బాగా మీరు? హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 5వ స్కందము 5వ అధ్యాయము. వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశం చేయడంలో 16వ శ్లోకం. లోక స్వయం శ్రేయసీ నష్ట దృష్టిర్ యోర్ధాన్ సమీహేత నికామ కామః అన్యోన్య వైర సుకలేశ హేతో ప్రణంత దుఃఖం చ న వేదమూఢః. అనువాదము: అజ్ఞానవశమున లౌకికుడు నిజ లాభమును అనగా మంగళమై జీవను పరమును ఏమాత్రము ఎరుగడు. కేవలము కామేచ్ఛచే బంధింపబడి ఉండి అతడు తత్ప్రయోజనార్థమే యోచన కావించుచుండును. క్షణిక సుఖము కొరకు అతడు పరస్పర వైరభావమును కలిగివాడుచు ఆ స్వభావం వలన దుఃఖ సాగరమున మునుగును. కానీ అట్టి మూఢుడు ఆ విషయమునైనను ఎరుగజాలడు. భాష్యము: నష్టదృష్టి అనగా భవిష్యత్తును గాంచజాలని వాడు అను పదము ఈ శ్లోకమున మిగుల ప్రధానమైనది. జీవి ఒక దేహము నుండి ఇంకొక దేహమునకు ప్రయాణించుచుండును. ప్రస్తుత జన్మయందుని కర్మఫలములను అతడు ఈ జన్మలో కాకున్నచో తదుపరి జన్మయందు అనుభవింపవలసి వచ్చును. భవిష్యత్తును గాంచజాలని అల్పజ్ఞుడే అల్ప సుఖమును కోరి ఇతరులతో వైరమును కలహమును సృష్టించుకుందు. దాని ఫలితమును అతడు తదుపరి జన్మలో అనుభవింపవలసి రావచ్చును. కానీ అతడు గుడ్డివాడిని పోలినందున తిరిగి అదే విధముగా కర్మ చేయొచ్చు, అనంత దుఃఖమును అనుభవించును. అట్టివాడే మూఢుడు అనబడును. మూఢుడు కాలమును వృధాపరచుచు కృష్ణ భక్తిని ఎరుగుకొండును. ఈ విషయమున భగవద్గీత 7.25 చెప్పండి. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢులకు అజ్ఞానులకు నేను ఎన్నడను వ్యక్తము కాదు. వారికి నేను నా అంతరంగిక శక్తిచే కప్పబడి ఉన్నాను. తత్కారణముగా వారు నేను అజుడునయ్యు నాశనము లేనివాడునన్ను ఎరుగరు. అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీర పండితం మన్యమానా అని కఠోపనిషత్తును కూడా చెప్పబడింది. మూడులకు జనులు తమను నడుపుటకు అంధులనే ఎంచుకుందుకు. తత్ఫలితముగా ఇరువురును దుఃఖ పరిస్థితులను ఎదుర్కొందురు. అంధులను అనుసరించి అంధుడు గోతులో పడవలసిందే కదా. 17 చదవమంటండి. 17 శ్లోకము. కస్తం స్వయం తదభిజ్ఞో పశ్చిమ్ అవిద్యాయామంతరే వర్తమానం దృష్ట్వా పునస్తం సగుణః కుబుద్ధిం ప్రయోజయే దుత్పథకం యథాంతం. అనువాదము: అజ్ఞానియే ఎవడైనా సంసార పదమున అనురక్తుడైనచో నిజముగా జ్ఞానవంతుడు, దయావంతుడు, ఆధ్యాత్మిక జ్ఞాన సుసంపన్నుడు అయినవాడు అతని నేల కామ్యకర్మంలో నియుక్తిని చేసి మరింతగా అవబంధమును గురిచేయును. గుడ్డివాడు తప్పుదారిని చందుచున్నచో సజ్జనుడు అతనిని ఆ ప్రమాద మార్గమున కొనసాగనిచ్చున ఆ పద్ధతిని అతడిట్లో ఆమోదించును. ఏ వివేకవంతుడు దయాశీలుడు దాన్ని అనుమతించును. హరే కృష్ణ. చదువుతారా? హరే కృష్ణ. 18వ శ్లోకం. గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాత్ జననీ సస్యాత్ దైవం న తత్స్యాన్న పతిశ్చ సస్యాన్న మోచయేద్య సముపేత మృత్యుం. తమను ఆశ్రయించిన వారలను జన్మ మృత్యు పదం నుండి ఉద్ధరింపజాలని వారు గురువు. తండ్రి, భర్త, తల్లి లేదా ఆరాధ్య దైవమనడి స్థానమును
గురువు, తండ్రి, భర్త, తల్లి లేదా ఆరాధ్య దైవమనడి స్థానములను గ్రహింపరాదు. భాష్యం. గురువులుగా కోకళ్ళు తయారగుచుందురు, కానీ ఋషభదేవుడు ఉపదేశించినదేమనగా జన్మ మృత్యు పదము నుండి శిష్యుని రక్షింపజాలని వాడు గురుస్థానమును స్వీకరింపరాదు. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడు కానిదే ఎవ్వడును జన్మ మృత్యు పదము నుండి తనను తాను రక్షించుకొనజాలడు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. భగవద్ధామునకు వెడలినప్పుడే జన్మ మృత్యు పరంపర నిలిచిపోవును. అయినను భగవంతుని వాస్తవముగా అవగతము చేసి కొననిదే ఎవ్వడు భగవద్ధామమునకు చేరగలడు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఋషభదేవుని ఉపదేశములను వివరించినట్టి దృష్టాంతములను చరిత్రలో మనము పెక్కింటిని కాంచవచ్చును. జన్మ మృత్యు పదము నుండి తనను రక్షింపజాలని శుక్రాచార్యుని బలిమహారాజు పరిత్యజించెను. శుక్రాచార్యుడు విశుద్ధ భక్తుడు కాడు, కామ్యకర్మ వైపునకే మృగ్గు చూపడివాడు. బలిమహారాజు సమస్తమును విష్ణు భగవానునకు అర్పింప వాగ్దానం చేసినప్పుడు అతడు అభ్యంతరము తెలిపను. సమస్తము భగవంతునికే చెందినది కనుక వాస్తవమునకు మనుజుడు అతనికే సర్వస్వము అర్పించవలసి ఉన్నది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఇట్లు ఉపదేశించును. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను, ఏ తపస్సునాచరించినను వాటన్నిటినీ నాకు అర్పణముగా వనరింపము. ఇదే భక్తి అనబడును. భక్తి భావముతో అంకితము కానిదే ఎవ్వడును భగవంతునికి సర్వస్వమును అర్పింపజాలడు. ఆ విధముగా చేయనిదే ఎవ్వరును గురువు, భర్త, తండ్రి లేదా తల్లి స్థానములను గ్రహింపజాలరు. బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే తమ భర్తలను పరిత్యజించిరి. జన్మ మృత్యు సంకటము నుండి తనను ఉద్ధరింపజాలని భర్తను భార్య పరిత్యజించిన వైనమునకు ఇది ఒక ఉపమానం. అదే విధముగా ప్రహ్లాదుడు తన తండ్రిని పరిత్యజించెను, భరతుడు తన తల్లిని పరిత్యజించెను. జననీ నస్యాత్. దైవం అను పదము దేవతను గాని ఆశ్రితుని నుండి పూజను గ్రహించువానిని గాని సూచించును. సాధారణముగా గురువు, భర్త, తండ్రి లేదా తల్లి గురుతుల్యులు తమను ఆశ్రయించిన వాని నుండి పూజను గ్రహింతురు. కానీ ఋషభదేవుడు అట్టి కార్యమును నిషేధించుచున్నాడు. తండ్రి, గురువు లేదా భర్త తమను ఆశ్రయించిన వారిని జన్మ మృత్యువుల నుండి ఉద్ధరింపగలిగి ఉండవలెను. లేనిచో తమ అధర్మ కార్యములకు వారు దూషితులగుదురు. గురువు శిష్యుని బాధ్యతను స్వీకరించినట్లుగా లేదా తండ్రి తనయుని బాధ్యతను స్వీకరించినట్లుగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతులై తమ ఆశ్రితుల రక్షణాభారమును స్వీకరింపవలెను. ఆశ్రితుడైన వానిని నిరంతరము జన్మ మృత్యు వలయము నుండి రక్షింపనంత వరకు ఆ బాధ్యతలన్నింటినీ న్యాయముగా పూర్తి కావించినట్లు కాజాలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. చెప్తాను ప్రభు. చదువుతారు ప్రభు 19. హరే కృష్ణ. 19 శ్లోకం. ఇదం సర్వీరం మమ దుర్విభావ్యం సత్వం హిమే హృదయం యత్ర ధర్మః పృష్ఠే కృతో యదధర్మ ఆరా దదోహి మాం వృషభం ప్రాహురార్యః. ఇదం ఈ శరీరం, దివ్యదేహము, సచితానంద విగ్రహము, మమ నా యొక్క దుర్విభావ్యం అచింత్యమైనది, సత్వం భౌతిక గుణాతీతము, హి నిస్సందేహముగా, మే నా యొక్క హృదయము, ఎత్ర దేన్నందైతే, ధర్మ నిజమైన ధర్మ, భక్తియోగ స్థానము, పృష్ఠే వెనుక భాగము, కృత కాంచబడినది, మే నాచే, యత్ కారణము, అధర్మము, ఆరాత్ దూరము, అత కనుక, ఈ నిస్సందేహంగా, మాం నన్ను, వృషభం సర్వులలో శ్రేష్ఠుడు, రాహు పిలుతురు, ఆర్య ఆధ్యాత్మిక జీవనమును పురోగమించిన వారు, గౌరవనీయులైన పెద్దలు. నా దివ్యదేహము సచిదానంద విగ్రహము మానవ రూపం వలె గోచరించినను భౌతిక మగు మానవ దేహము కాదు, అది అచింత్యమైనది.
ఇచ్చానుసారమే నేను దేహమును గ్రహించితిని గాని ప్రకృతి వసుడనై కాదు. నా హృదయం కూడా ఆధ్యాత్మికమే. భక్తుల శ్రేయస్సు గురించి నేను ఎల్లప్పుడూ తలపోయేదును. కనుకనే భక్తులకు ఉపదేశింపబడిన భక్తి యోగము నా హృదయం నందే గోచరించును. అధర్మమును భక్తిరహిత కర్మలను హృదయం నుండి నేను తరిమివేస్తిని. అవి నాకు రుచింపవు. ఈ దివ్య గుణముల వలననే జనులు సాధారణంగా నన్ను వృషభదేవుడని సర్వశ్రేష్ఠుడు పిలుతురు. భాష్యం. ఈ శ్లోకం నందు ఇదం శరీరం మమ దుర్విభావ్యం అను పద్యపాదము ప్రధానమైనది. భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి అనే 2 రకముల శక్తులు మన అనుభవం ఉన్నవి. భౌతిక జగత్తు నందు దేహము భౌతిక తత్వముచే పృథ్వీ, జలము, వాయువు, అగ్ని, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము తయారు చేయబడిన కనుక భౌతిక శక్తి యొక్క అనుభవము మనకు కొంత ఉన్నది. ఇక భౌతిక దేహం నందు ఆత్మ కలదు, కానీ చర్మ శిశువులతో దాన్ని గాంచలేము. కనుకనే ఆధ్యాత్మిక శక్తి నిర్మితమైన దేహమును మనము అవగతము చేసుకున్న జాలము. వృషభదేవుని దేహము పూర్తిగా ఆధ్యాత్మికమని చెప్పబడినది కనుక లౌకికునికి అది ఏమాత్రం అర్థం కానిది. సంపూర్ణంగా ఆధ్యాత్మిక దేహం అన్నది లౌకికునికి అచింత్యమైనది. ఏదేని విషయం మన జ్ఞాన పరిధికి మించినదైనచో వేదములు చెప్పిన దాన్ని అంగీకరించవలసి ఉండును. ఉదాహరణకు బ్రహ్మ సమితి యందు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అని చెప్పబడినది. దేవదేవునకు రూపమున్నది, కానీ అది భౌతిక తత్వం నిర్వృతము కాదు. అది సచిదానందమయము. తన అచింత్య శక్తిచే భగవానుడు మన ఎదుట అది ఆధ్యాత్మిక రూపమున ప్రత్యక్షం కాగలడు. కానీ ఆధ్యాత్మిక దేహం యొక్క అనుభవం లేని కారణమున ఆ రూపమును మనము భౌతికమని భ్రమపడతాము. ఆధ్యాత్మిక దేహం అన్నది మాయావాద తత్వవేత్తలకు ఊహాతీతము, ఆత్మ నిరాకారమని వారి వాదము. అందువలన ఏదేని రూపమును గాంచినంతటినే వారు దాన్ని భౌతికమనియే తీర్మానించుతారు. కనుక భగవద్గీత 9.11లో ఇట్లు చెప్పబడినది. అవజానంతి మామూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నేను మానవ రూపంను అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేదురు. సమస్తమునకు పరంపరమైన నా దివ్యత్వమును వారు ఎరుగరు. భగవంతుని దేహము కూడా భౌతిక శక్తి నిర్మితమే గాని అల్పజ్ఞులు తలుచుందరు. మనము భౌతిక దేహమును సులభంగా అవగతం చేసుకొనగలము, కానీ ఆధ్యాత్మిక దేహము మనకు అవగతం కాదు. కనుకనే ఋషభదేవుడు ఇదం శరీరం మమ దుర్విభావ్యం అని పలికనం. ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి ఒక్కరూ దివ్య దేహమునే కలిగి ఉందరు. భౌతిక అస్తిత్వం అన్నదే అచ్చట్లేదు. అచ్చట కేవలం సేవను గ్రహించుట అనే కార్యంలో ఉన్నవి. అనగా సేవ్యుడు సేవించబడివాడు, సేవ భక్తియుత సేవ, సేవకుడు సేవించువాడు అనే అంశంలే అచ్చట కానబడిన. ఈ 3 అంశములు పూర్తిగా ఆధ్యాత్మికులు కనుక ఆ జగత్తు పూర్ణమైనదిగా పిలువబడినది. లేశమైన భౌతిక కల్మషము అచ్చట గోచరించదు. భౌతిక భావనకు పరమైనట్టి వృషభదేవుడు తన హృదయము ధర్మ నిర్మితమని పలికను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శ్రవణం రజ అను ధర్మమును గూర్చి భగవద్గీత 1866లో వివరించబడినది. ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు దేవదేవునికి శరణాగతులై పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొని ఉందను. సేవకులు, సేవ్యుడు, సేవ అనేది అంశములు అన్నప్పటికీ అంతయు ఆధ్యాత్మికమే, వైవిధ్య పూర్ణమే అయి ఉండును. కానీ ప్రస్తుతం మన భౌతిక భావన కారణమున సమస్తము దుర్విభావ్యమై అచింతమై ఉన్నది. పరమోత్కృష్టుడైనందున భగవానుడు ఋషభుడు అని పిలువబడును. వేదములందు ఈ విషయమే నిత్యానాం అని చెప్పబడినది. మనం కూడా ఆధ్యాత్మిక స్వరూపములే, కానీ ఆశ్రితులైనట్టు వారము. దేవదేవుడగు శ్రీకృష్ణుడు మాత్రము పరమనిత్యుడు. వృషభుడు అనేది పదము సాక్షాత్తుగా భగవానుని లేదా పరమేశ్వరుని సూచించును. హరే కృష్ణ. చదువుతారా ప్రభు? చదువుతారు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణం. తస్మా 20వ శ్లోకం. తస్మాద్భవంతో హృదయేన జాతః సర్వే మహ్యాం సమం సనాభం అక్లిష్ట బుద్ధ్యా భరతం భజత్వం శుశ్రూషణం తద్భరణం ప్రజానాం. తస్మాత్ అందుచే నేను సర్వశ్రేష్ఠుడను కనుక భవంత మీరు హృదయేన నా హృదయం నుండి జాతః జన్మించిరి సర్వే అందరూ మహీయాంసం సర్వశ్రేష్ఠులు ఆము అట్టి సనాభం సోదరుని అక్లిష్ట బుద్ధ్య కల్మషరహిత మగు బుద్ధిచే భరతుని భజత్వం సేవింపుడు శుశ్రూషణం సేవ తత ఆదిహ భరణం
ప్రజాపాలనము. తనయులారా, సమస్త దివ్య గుణస్థానముగు నా హృదయము నుండియే మీరందరూ జన్మించిరి కనుక మీరు లౌకికులు అసూయపరుల వలె వర్తించరాదు. భక్తి యందు శ్రేష్ఠుడైన మీ జ్యేష్ఠ సోదరుడగు భరతుని గౌరవించి సేవింపుడు. అతనిని సేవించినచో నన్ను సేవించినట్లే అగును. అప్పుడు ప్రజాపాలనము చక్కగా కొనసాగగలదు. భాష్యం. ఈ శ్లోకమును హృదయ అను పదము హృదయమును సూచించెను. హృదయము అంటే ఉరహ వక్షస్థలము అనియు పిలువబడును. హృదయము వక్షస్థలమునందే కలదు. పుత్రోత్పత్తి జననేంద్రియ సహాయముననే జరిగినప్పటికీ వాస్తవమునకు ఆ సంతానము హృదయం నుండి ఆవిర్భవించును. హృదయం యొక్క స్థితిని బట్టి వీర్యము రూపదానం చేయుచుండును. కనుకనే వైదిక పద్ధతిని అనుసరించి బీజ ప్రధాన సమయమున హృదయము గర్భాధాన సంస్కారం ద్వారా పవిత్రము కావింపబడవలను. వృషభదేవుని హృదయము సర్వదా కల్మరహితము, ఆధ్యాత్మికము అయినందున దాని నుండి జన్మించిన పుత్రులందరూ ఆధ్యాత్మిక దృష్టి కలవారైరి. అయినప్పటికీ వారందరిలోనూ తన జ్యేష్ఠపుత్రుడే శ్రేష్ఠుడని, అందరినూ అతన్నే సేవింపుడని వృషభదేవుడు ఉపదేశించెను. సోదరులందరూ భరతుని సేవకి అంకితము కావాలనని అతడు పలికెను. గృహ బంధువుల ఎడ పురుషుడు ఆసక్తుడు కారాదని అని అది ఆదియందు ఉపదేశింపబడినది కదా. అట్లయినచో ఎందులకై మనుషుడు కుటుంబ సభ్యుల పట్ల అనురక్తుడు కావాలనని ఎవరైనాను ప్రశ్నించే అవకాశం కలదు. కానీ మహీయాసం పాద రజోభిషేకం అని కూడా చెప్పబడిన విషయంను గుర్తుంచుకోవాలి. అనగా మనుషుడు ఆధ్యాత్మిక ఉన్నతిని బడసిన మహనీయులను తప్పక సేవింపవలను. మహచ్చేవ ద్వారమాహృవి ముక్తే. పరమ భక్తులను సేవించడం వలన ముక్తి ద్వారం తెరుచుకొనగలదు. వృషభదేవుని కుటుంబమును సామాన్య లౌకిక కుటుంబములతో పోల్చరాదు. అతని జ్యేష్ఠతనయుడు విశేషముగా పరమోత్కృష్ణుడు. ఆ కారణమున అతనికి ప్రేమ కలిగినట్లుగా సేవింపుడని మిగిలిన పుత్రులకు ఉపదేశింపబడినది. అదే వారి కర్తవ్యమై ఉండెను. భరతుడే ఈ లోకమునకు ప్రధాన పాలకుడని భగవాను నిర్ణయించెను. అదియే అతని యోచన ప్రణాళిక. ధర్మరాజ ప్రపంచ చక్రవర్తి కావాలనని శ్రీకృష్ణ భగవానుడు కోరినట్లు కురుక్షేత్ర సంగ్రామంలో మనం కాంచవచ్చును. దుర్యోధనుడు ఆ పదవిని అలంకరించిన వాళ్ళనని అతడన్నడును కోరలేదు. కడిచిన శ్లోకమున తెలుపబడినట్లు హృదయమే ధర్మస్థానం. హృదయం ఎత్ర ధర్మ. దేవదేవుడుకు శ్రీకృష్ణుని శరణవేటియే ధర్మరక్షణమని భగవద్గీత ఎందు వివరింపబడినది. ధర్మ పరిరక్షణకై పరిత్రాణాయ సాధున భక్తుడే ధరణిని నేలవలనని భగవంతుడు కోరును. అంతటా ప్రతిదియు సజావుగా సాగి ఎల్లరకు లాభము చేకూరును. కానీ దానవ ప్రవృత్తి కలవాడు రాజ్యపాలన చేపట్టినంతనే అంతయు అస్తవ్యస్తము కాగలదు. ప్రస్తుతము ప్రపంచమంతయు ప్రజాస్వామ్య పద్ధతి వైపునకు రొగ్గు చూపి ఉన్నది. కానీ జనసామాన్యము రజస్తమో గుణయుతులై నందున సరియైన ప్రభుత్వాధిపతిని ఎన్నుకొనజాలరు. శూద్రప్రాయులైన జనుల ఓట్లతో మరొక శూద్రప్రాయుడు దేశాధినేతగా ఎన్నుకోబడినంతటా పరిపాలనంతయు కలుషితం కాగలదు. జనులందరినూ ఖచ్చితంగా భగవద్గీతని అనుసరించినచో భగవద్భక్తిని ఎన్నుకోగలరు. అంతటా అప్రయత్నముగానే మంచి ప్రభుత్వం ఏర్పడగలదు. కనుకనే భరతుడు ప్రపంచ చక్రవర్తి కావాలనని వృషభదేవుడు ఆదేశించాను. భక్తుడు భగవత్ప్రతినిధి కనుక భక్తుని సేవించుటే అనగా భగవంతుని సేవించుటే అగును. భక్తుడే రాజ్యపాలనను చేపట్టినప్పుడు ప్రభుత్వం ఎల్లరకు అనుకూలమైనది, లాభకరమైనది కాగలదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సుజాత మాతాజీ ఉన్నారమ్మా? శారదా మాత చదువుతారమ్మా? 21-22 చదువుతున్నాం ప్రభు. ధన్యవాద ప్రణాం. 21-22. భూతేషు వీరుభ్య ఉదుత్తమాయే సరీసృపాస్తేషు సబోధనిష్టాః తతో మనుష్యాః ప్రమదాస్తతోపి గంధర్వసిద్ధా విబుధానుగాయే దేవాసురేభ్యో మగవత్ప్రధాన దక్షాదయో బ్రహ్మసుతాస్తు తేషాం భవః పరసోద విరించ వీర్యః సమత్పరోహం ద్విజదేవ దేవః. వ్యక్తమై ఉన్నట్టు రెండు శక్తులలో ఆత్మ, జడ పదార్థము, జీవశక్తి కలిగినవి వనస్పతులు, తృణము, వృక్షములు, మొక్కలు, పాషాణాది జడ పదార్థముల కన్నను శ్రేష్టములు. స్థావరములకు మొక్కలు, వనస్పతుల కన్నను జంగమములకు క్రిములు, పాముల వంటివి శ్రేష్టములు. వాని కంటే బుద్ధి కలిగిన పశువులు శ్రేష్టములు. వాని కన్నను మానవులు శ్రేష్ఠులు. భౌతిక శరీరము లేనందున
ప్రేతాదులు మానవుల కన్నను శ్రేష్ఠులు. ప్రేతాదుల కన్నను గంధర్వులు, గంధర్వుల కన్నను సిద్ధగణము, సిద్ధుల కన్నను కిన్నెరలు, వారి కన్నను అసురులు శ్రేష్ఠులు. అసురుల కన్నను దేవతలు శ్రేష్ఠులు. దేవతలలో స్వర్గరాజువు ఇంద్రుడు శ్రేష్ఠుడు. ఇంద్రుని కన్నను దక్షాది బ్రహ్మతనయులు శ్రేష్ఠులు. వారిలో శివుడు శ్రేష్ఠుడు. పరమశివుడు బ్రహ్మతనయుడు కనుక బ్రహ్మ అత్యంత శ్రేష్ఠునిగా పరిగణింపబడినాడు. కానీ ఆ బ్రహ్మ సైతము దేవదేవుడనగు నా భక్తుడే. ఇక నేను బ్రాహ్మణుల ఎడ మృగ్గు చూపి అందును కనుక వారే సర్వశ్రేష్ఠులై ఉన్నారు. భాష్యము. ఈ శ్లోకమున బ్రాహ్మణులకు దేవదేవుని కన్నను శ్రేష్టమైనట్టి స్థానము ఒసగబడినది. దీని భావమేమనగా, బ్రాహ్మణుల నిర్దేశముననే రాజ్య శాసనమును నడుపవలెను. వృషభదేవుడు తన జ్యేష్ఠపుత్రుడగు భరతుని ప్రపంచ చక్రవర్తిగా నియమించినప్పటికీ రాజ్యపాలనను చక్కగా నిర్వహించుటకు ఆ తనయుడు బ్రాహ్మణోపదేశములను ఖచ్చితంగా అనుసరింపవలననియే ఉండెను. భగవానుడు బ్రహ్మణ్య దేవునిగా అర్చింపబడును. ఆ దేవదేవునికి భక్తులన్నచో బ్రాహ్మణులు అత్యంత ప్రియము. ఇది బ్రాహ్మణ కులమునకు గాక యోగ్యులకు బ్రాహ్మణులకే అన్వయించును. బ్రాహ్మణుడైన వాడు శమము, దమము, సత్యము, తితిక్ష వంటి 8 గుణములను, అవి 24వ శ్లోకమున పేర్కొనబడినవి, కలిగి ఉండవలను. అటువంటి బ్రాహ్మణులను ఎల్లప్పుడూ అర్చించుచు వారి నిర్దేశమునందే పాలకుడు ప్రజల పాలనా బాధ్యతను నిర్వహింపవలను. కానీ దురదృష్టవశాత్తు కలియుగమున రాజ్యాధినేత మేధావి వర్గము వారిచే ఎంచుకోబడడు. అంతేకాక అతనికి యోగ్యులకు బ్రాహ్మణుల నిర్దేశము లభించదు. తత్ఫలితముగా అంతయు అధ్వాన్నముగా తయారైనది. జనులందరకు కృష్ణ భక్తి భావనలో విద్య గరిపినచో రాజ్యశాసనము కొరకే ప్రజాస్వామ్య పద్ధతిలో వారు భరతుని వంటి ఉత్తమ భక్తుని ఎన్నుకోగలరు. దేశాధినేత యోగ్యులకు బ్రాహ్మణులచే నడుపబడినచో సమస్తము పరిపూర్ణమై ఒప్పారగలదు. ఈ శ్లోకమున పరిణామ క్రమము పరోక్షముగా పేర్కొనబడినది. జీవము జడ పదార్థము నుండి ఉత్పన్నమగుననడి నవీన సిద్ధాంతము కొంతవరకు ఈ శ్లోకమున సమర్థింపబడినది. ఏలయనగా ఇచ్చట భూతేషు వీరుద్భ్యః అని తెలుపబడినది. అనగా జడ పదార్థము కన్నను శ్రేష్టములైనట్టి వనస్పతులు, తృణము, వృక్షాదుల నుండియే జీవులు ఉత్పన్నమైనవి. వేరు మాటలలో వనస్పతుల రూపమున జీవజాలమును వ్యక్తము కావించడి శక్తి జడ పదార్థమునకు కూడా కలదు. ఈ భావనలో జీవము భౌతిక పదార్థము నుండియే ఉత్పన్నమగుచున్నది. కానీ భౌతిక పదార్థము కూడా జీవము నుండియే ప్రకటమగును. ఈ విషయముననే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.8 యందు అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే, నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణభూతుడను, సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది అని పలికెను. ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ప్రభు. ప్రభాకర్ ప్రభు, ఏకాంబరేశ్వర ప్రభు ఉన్నారమ్మా? మల్లికార్జున ప్రభు, అమ్మా సన్నలత మాతాజీ లాగిన్ అవడం చూశాను. చదవగలరమ్మా అన్మ్యూట్ చేసుకుని? బ్రదర్ గోవింద్ ప్రభు, జగదమ్మ మాత ఉన్నారమ్మా? సుబ్బలక్ష్మి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. భౌతికము ఆధ్యాత్మికము అని తెలియబడు 2 శక్తులు ఆది యందు శ్రీకృష్ణుని నుండియే ఉద్భవించినవి. శ్రీకృష్ణుడు పరమనిత్యుడు. భౌతిక జగత్తునందు జీవశక్తి భౌతిక పదార్థము నుండియే ఉత్పన్నమైనదని చెప్పినప్పటికీ ఆదిలో భౌతిక పదార్థము పరమనిత్యుని నుండియే ఆవిర్భవించినదని తప్పక అంగీకరింపవలను. నిత్యో నిత్యానాం చేతన చేతనానాం సారాంశమేమనగా సమస్తము భౌతికము ఆధ్యాత్మికము రెండును పరమనిత్యుని నుండియే ఉత్పన్నమైనది. పరిణామ సిద్ధాంత దృష్టిలో గాంచినప్పుడు జీవుడు బ్రాహ్మణత్వమును బడిసినప్పుడే పూర్ణత్వమును సాధించినట్లగును. పరబ్రహ్మమును అర్చించువాడే బ్రాహ్మణుడు. ఆ పరబ్రహ్మము కూడా బ్రాహ్మణుని అర్చించును. అనగా భక్తుడు భగవదాధీనుడు.
ఇక భగవానుడు తన భక్తుడు మొదమందుటను చూడగోరి ఉండును. బ్రాహ్మణుడు ద్విజదేవుడని పిలువబడగా శ్రీకృష్ణ భగవానుడు ద్విజదేవదేవుడని పిలువబడును. అనగా దేవదేవుడు బ్రహ్మణ్య దేవుడై ఉన్నాడు. పరిణామ పద్ధతి చైతన్య చరితామృతము మధ్యలీల అధ్యాయం 19 నందును వివరింపబడినది. జీవులు చరములు అచరములనుచు 2 రకములు, పక్షులు, పశువులు, జలచరములు, మానవులాదిగా గల జీవజాలము చరములు. వానిలో మానవులు శ్రేష్ఠులు, కానీ వారి సంఖ్య అతి తక్కువ సంఖ్యలోనున్న మానవులలోనూ అనేకులు మ్లేచ్చులు, పులిందులు, బౌద్ధులు, శబరులు వంటి హీన తరగతికి చెందిన వారే అయ్యుందురు. వైదిక నియమములను అనుసరింపగలిగిన స్థితికి వచ్చిన వాడే మానవులలో శ్రేష్ఠుడు. వర్ణాశ్రమ పద్ధతి అనుచు తెలియబడు వైదిక నియమములను అంగీకరించు వారిలో నిజమునకు కొద్ది మందే వానిని అనుసరించు వారే యుందురు. వానిని నిజముగా అనుసరించు వారిలో అధిక శాతము ఉన్నత స్థాన ప్రాప్తికై కామ్యకర్మను అనరించు వారే, పుణ్యకార్యములు చేయువారే ఉందురు. కామ్యకర్మరతులైన పెక్కు మందిలో ఒకానొకడు జ్ఞాని అయి ఉండవచ్చును. అనగా అతడు తత్వధోరణి కలవాడై కామ్యకర్మరతుల కన్నను శ్రేష్ఠుడై ఉండును. యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. అటువంటి పెక్కు జ్ఞానులలో ఒకానొకడు మాత్రమే భవబంధ విముక్తుడగును. అటువంటి కోట్లాది ముక్తులైన జ్ఞానులలో ఒకానొకడు కృష్ణ భక్తుడయ్యే అవకాశం కలది. చదవమంటారా ప్రభుజీ? 23 చదవండి. చదువుతాను. 23 నా బ్రాహ్మణైస్తులయే భూతమన్యత్ పశ్యామి విప్రాహ కిమతః పరం తు యస్మిన్ నృభిః ప్రహుతం శ్రద్ధయాహమశ్నామి కామం న తథాగ్నిహోత్రే. విప్రులారా, నాకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచమున బ్రాహ్మణులతో సమానులు గాని వారికన్నను శ్రేష్ఠులు గాని లేరు. వారితో పోల్చదగిన వారిని నేను గాంచజాలకున్నాను. నా ఉద్దేశము నెరిగిన జనులు వేదానుసారము కర్మానుష్ఠానమును కావించిన పెదప భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణుల ముఖము ద్వారా నాకు అన్నము నొసగుదురు. ఆ విధముగా వసగబడిన అన్నమును నేను మిక్కిలి సంతుష్టితో భుజింతును. నిస్సందేహముగా యజ్ఞాగ్ని ద్వారా వసగబడిన అన్నము కన్నను ఈ ప్రకారము వసగబడిన అన్నము వలననే నేను మిగుల ప్రసన్నుడనగుదును. భాష్యము. వైదిక విధానమును అనుసరించి యజ్ఞ నిర్వహణము పిమ్మట బ్రాహ్మణ సంతర్పణ జరుగును. బ్రాహ్మణులు భుజించినప్పుడు అది ప్రత్యక్షముగా భగవంతుడు భుజించినట్లుగానే భావింపబడును. కనుక యోగ్యులకు బ్రాహ్మణులు అసమానులు. పరిణామ క్రమము యొక్క పూర్ణత్వము బ్రాహ్మణత్వమునందే కలదు. బ్రాహ్మణత్వంపై ఆధారపడినది లేదా బ్రాహ్మణులచే మార్గదర్శనము బడయనిది అగు ఏ నాగరికత అయినను నిందనీయమైనదే. ప్రస్తుత మానవ నాగరికత ఇంద్రియ భోగముపై ఆధారపడి ఉన్నది. తత్ఫలితముగా అధిక శాతములో జనులు నానా విధములుగా విషయాసక్తులగుచున్నారు. ఎవ్వరును బ్రాహ్మణత్వమును గౌరవించుట లేదు. దానవ నాగరికత ఉగ్రకర్మయందు ఆసక్తమై ఉండి అగాధమగు కామవాంఛను తీర్చుకొనుటకు పెద్ద పెద్ద కర్మాగారములను ఏర్పాటు చేయుచున్నది. అంతట ప్రభుత్వము విధించడి విపరీతముకు పన్నులకు జనులు మిగుల కలత చెందుదురు. ప్రస్తుతము జనులు అధర్మపరులై ఉండి భగవద్గీత యందు ఉపదేశింపబడు యజ్ఞ నిర్వహణమును కావించుట లేదు. యజ్ఞాద్భవతి పర్జన్యః. యజ్ఞ నిర్వహణముచే వర్షము కురియును. తగినంత వర్షముచే పుష్కలముగా ధాన్యోత్పత్తి జరగగలదు. కనుక బ్రాహ్మణ నిర్దేశమున సంఘమంతయు భగవద్గీత నియమములను అనుసరింపవలసి ఉన్నది. అప్పుడే జనులు సుఖభాగులగుదురు. అన్నాద్భవంతి భూతాని. పశువులకు మానవులకు పుష్కలముగా ఆహారము లభించినప్పుడు ఎల్లరూ మంచి ఆరోగ్యము కలవారే ప్రశాంత చిత్తులగుదురు. ఆ విధముగా మానవులు ఆధ్యాత్మిక జీవనమున చక్కగా పురోగమించగలరు. అది ఏ జీవితం యొక్క చరమ లక్ష్యం. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్రాణం ప్రభుజీ. 24వ శ్లోకం. ధృత తనూరుషతి మే పురాణి ఏ నేహ సత్వం పరమం పవిత్రం శమో దమః సత్యమనుగ్రహచ్చ తపస్థితిక్షానుభవచ్చ యత్ర. వేదములు నిత్యమైన నా దివ్య అవతారమే కనుకనే అవి శబ్ద బ్రహ్మం అని పిలువబడినవి. ఈ లోకమున బ్రాహ్మణులు క్షుణ్ణముగా వేద అధ్యాయమును గావించి వాని సారాంశమును పూర్తిగా గ్రహించి ఇందురు కనుక మూర్తిభవించిన వేదములుగా పరిగణింపబడుదురు. వారు దివ్యమగు గుణయుతులై ఇందురు. ఈ కారణమున వారు మనో నిగ్రహము శమము బాహ్యేంద్ర నిగ్రహము దమము సత్యమునందు సుప్రతిష్ఠులై ఉందురు. వేదములను వాని మూల భావనలో వివరింతురు. బద్ధ జీవనుల ఎడ అనుగ్రహం కలవారై వేదార్థమును వారికి బోధింతురు. తపస్సును తితిక్షను కూడిన వారై జీవేశ్వరుల స్థితిని అనుభూతమునర్చుకొని ఎందురు. బ్రాహ్మణులు ఈ 8 గుణములను కలిగి ఉందురు కనుక జీవులలో వారి కన్నను శ్రేష్ఠులు ఇంకెవరూనూ లేరు. భాష్యం. బ్రాహ్మణుని గూర్చిన పరిపూర్ణ వర్ణన మిదియే. మనో నిగ్రహమును ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండి వేదార్థమును వంట పట్టించుకున్న వాడే బ్రాహ్మణుడు. వేదముల నిజమైన భావమునే అతడు ప్రసంగించును. వేదైస్య సర్వే రహమేవ వేద్య అని భగవద్గీత 15.15 ఎందు నిర్ధారణం చేయబడినది. అనగా వేద అధ్యయనం చేత మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ని దివ్య స్థితిని ఎరుగవలను. వేద సారమును నిజముగా వంట పట్టించుకున్న వాడే సత్య విషయమును ప్రచారం చేయగలడు. భక్తి రహితులైనందున ఈ బద్ధ జగత్తు యొక్క త్రివిధ తాపములను అనుభవించడి బద్ధ జీవుల పట్ల అతడు అనుగ్రహపూర్ణుడై ఉండును. అనగా బ్రాహ్మణుడు జనుల ఎడ దయకొని వారిని ఉద్ధరించు నిమిత్తము కృష్ణ భక్తిని ప్రచారం చేయవలెను. ఆధ్యాత్మిక జీవన విలువలను కూర్చి బద్ధ జీవులకు బోధించుటకై శ్రీకృష్ణ భగవానుడి సాక్షాత్తుగా ఆధ్యాత్మిక జగత్తు నుండి ఈ విశ్వమును అరుదించుచుండును. జీవులందరూ తనకు శరణనందులాగున అతడు యత్నించును. బ్రాహ్మణులు కూడా అదే రీతిగా వర్తించుచుందురు. వేదోపదేశములను ఆకలింపు చేసుకున్న పిమ్మట వారు భగవంతుని జీవోద్ధారణ యత్నమున సహాయపడుదురు. అత్యున్నత సత్వగుణ విరాజితులకు అట్టి బ్రాహ్మణులు శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రియులు. ఈ భౌతిక జగత్తునందలి బద్ధ జీవుల సంక్షేమ కార్యములందు వారు నియక్తులగుదురు. 25. మత్యోప్యనంతాత్పరతః పరస్మాత్ స్వర్గాపవర్గాధిపతేర్న కించిత్ యోషాం కిముస్యాదితరేణ తేషాం మకించనానాం మయి భక్తి భాజాం. నేను అనంత ఐశ్వర్యయుతుడను, సర్వశక్తి సంపన్నుడును, ఇంద్రాదుల కన్నను శ్రేష్ఠుడును, స్వర్గ సౌఖ్యములను ముక్తిని కూడా వసగగలిగిన వాడును. అయినను బ్రాహ్మణుల ఎటువంటి భౌతిక సఖ్యములను నన్ను అడగరు. పరమ పవిత్రులైన ఆ మహనీయులు అకించనులై నా భక్తి యోగమును నెలకొని ఇందురు. భౌతిక లాభముల కొరకు వారు ఇతరులను యాచించవలసిన అవసరమేమున్నది? భాష్యం. అకించనానాం మయి భక్తి భాజాం అనుచు పరిపూర్ణమైన బ్రాహ్మణ లక్షణము ఇచ్చట తెలుపబడినది. బ్రాహ్మణులు లేదా భక్తియుక్త సేవ ఎందే నెలకొని ఎందురు కనుక ఎటువంటి భౌతిక కోరికలను కలిగి ఉండరు, లేదా వారు ఎటువంటి భౌతిక వస్తు సముదాయంను కలిగి ఉండరని చెప్పవచ్చును. భగవద్ధామమును చేరుటకు ఆరాటపడడి విశుద్ధ వైష్ణవుని స్థితి ఎట్లుండునో శ్రీ చైతన్య మహాప్రభు వివరించిరి. ఆ విషయము చైతన్య చరితామృతము మధ్యలీల 11.8 నందు నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య అని తెలుపబడినది. నిజముగా భగవద్ధామమునకు చేరగోరు వారు నిష్కించనులై ఉందురు. అనగా వారికి ఎటువంటి భౌతిక సుఖ అభిలాష ఉండదు. సందర్శనం విషయీనం అథ యోషితాం చహ అంతహంత విషభక్షణోతప్యాసాధు అని మహాప్రభు పలికిరి. అనగా భౌతిక సంపత్తులు మరియు స్త్రీ సాంగత్య సుఖము అన్నవి విషము కన్నను ప్రమాదకరమైనవి. విశుద్ధ వైష్ణవులైనట్టి బ్రాహ్మణులు సదా కృష్ణ సేవలోనే నెలకొని ఉండి భౌతిక లాభాపేక్ష రహితులై ఇందురు. భౌతిక సౌఖ్యము కొరకై వారు బ్రహ్మ రుద్రాది దేవతలు పూజించరు. భగవంతునైనను భౌతిక లాభమును అడగరు. కనుకనే ఈ లోకమున బ్రాహ్మణులే పరమ శ్రేష్ఠులని తీర్మానించబడినది. కపిల భగవానుడు కూడా ఈ విషయమును తృతీయ స్కందమున ఇట్లు ధృవపరచను. తస్మాన్యర్పిత శేష క్రియార్థాత్మ నిరంతరః మయ్యార్పితాత్మనః పుంసో మయి సన్యస్య కర్మణః న పశ్యామి పరం భూతం అకర్త్వ సమదర్శనాత్. బ్రాహ్మణులు సదా తనువు వాక్కు మనసుతో భగవత్ సేవకు అంకితమై ఉందురు. ఆ విధముగా భక్తి యోగమున నెలకొని
భగవంతునికి ఆత్మ సమర్పణము కావించుకున్న బ్రాహ్మణుని కన్నను శ్రేష్ఠుడు ఇంకొకడు లేడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. చదువుతారమ్మా? నేను చదువుతాను. చదవండి. 26వ శ్లోకం. సర్వాణి మద్దిశ్యతయా భవద్భిశ్చరాణి భూతాని సుతాధ్రువాణి సంభూవితవ్యాని పదే పదే వో వివిక్తదృగ్భిస్తదుఃఖార్హణం మే. పుత్రులారా, ఏ జీవి ఎందును అది చరమే కాని అచరమే కాని మీరు అసూయను కలిగి ఉండరాదు. వాని యందు నేను నిలిచి ఉన్నానని ఎరింగి ఎల్లప్పుడూ వారిని ఆదరించవలెను. ఆ ప్రకారము మీరు నన్ను గౌరవించిన వారగుదురు. భాష్యం. ఈ శ్లోకమున వివిక్త దృగ్భిహి అసూయారహితముగా అను పదం ప్రయోగింపబడినది. జీవులందరూ భగవానుని పరమాత్మ రూపము ఆవాస స్థానంలే. ఈ విషయమే బ్రహ్మ సంహిత యందు అండాంతరస్థ పరమాణుచ యాంతరస్థం అని ధ్రువపరపబడినది. శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వంన గర్భోదక సాయి విష్ణువు మరియు క్షీరోదక సాయి విష్ణువు రూపములలో విలసితుడై ఉన్నాడు. అతడు పరమాణువు నందును నిలిచి ఉన్నాడు. దీనినే వేదములు ఈశావాస్యమిదం సర్వం అని పలికినవి. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు. అతడు ఎచ్చట నిలిచి ఉండునో అని అతని మందిరము దేవాలయములకు మనము దూరము నుండైనను నమస్కరించము కదా. సమస్త జీవులను కూడా అట్లే గౌరవించవలెను. విశ్వమే దైవమనడి మత సిద్ధాంతమునకు ఈ భావన పూర్తిగా భిన్నమైనది. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు కనుక సమస్తము అతనితో సంబంధం కలిగి ఉన్నది. దరిద్ర నారాయణుల సేవలో నెలకొనినట్టి మూర్ఖుల వలె ధనిక పేద వ్యత్యాసము మనము చూపరాదు. నారాయణుడు వారి ఇరువురిలోనూ సమానముగా ఉన్నాడు. నారాయణుడు కేవలము దరిద్రుని అందే ఉన్నాడని తలపోయట మూర్ఖత్వమే కదా. అతడు సర్వత్రా విలసితుడై ఉన్నాడు. ఉత్తమ భక్తుడు ఎల్లరను చివరకు సునక మార్జాలములను కూడా సమానంగా గౌరవించింది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శన. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానం కలిగిన వారొకటిచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, సునకమును, సునక మాంసమును తిని వానిని అనగా చండాలుని సమదృష్టితో వీక్షింతురు. ఈ సమదృష్టిని ప్రతి ఒక్కడు భగవంతునితో సమానమే అనేది భావనలో తప్పుగా గ్రహించరాదు. వారెల్లప్పుడూ వేరువేరుగా నుండెడి వారే. ప్రతి మనిషి భగవంతునికి అన్యుడే. వివిక్త దృక్ సమదృక్ అనేది మిషతో వ్యక్తిగత జీవిని భగవంతునితో సమానము చేయుట దోషమే అగును. భగవంతుడు సర్వత్రా వసించినప్పటికీ ఎల్లప్పుడూ సర్వోత్కృష్ట స్థితి అందే నిలిచి ఉండును. శ్రీల మధ్వాచార్యులు ఈ సందర్భమున వివిక్త దృష్టి జీవానాం దిష్ట్యతయా పరమేశ్వరస్య వేద దృష్టి అనుచు పద్మపురాణం నుండి ఉదహరించిరి. సరి అయిన దృష్టి కలిగిన వాడు ఈర్ష్యారహితుడు అయిన మనుజుడు వాసి అయినప్పటికీ భగవంతుని ఇతర జీవులకు అన్యంగా గాంచును అని దాని అర్థం. పద్మపురాణం నుండియే మధ్వాచార్యులు ఇంకను ఇట్లు ఉదహరించిరి. ఉపపాదయేత్ పరాత్మానం జీవేభ్యో యః పదే పదే వేదేనైవ చ చైతస్మాత్ ప్రియో విష్ణోస్తు కశ్చన. జీవుని భగవంతుని ఎల్లప్పుడూ నేరుగా గాంచెడి వారు భగవంతునికి అత్యంత ప్రియుడు. ఈ విషయంలోనే పద్మపురాణము ఇంకను యో హరేశ్చైవ జీవానాం వేదవక్త హరే ప్రియః అని పలికినది. జీవులు భగవంతునికి వేరుగా నున్నారని బోధించువాడు విష్ణు భగవానికి అత్యంత ప్రియుడని దాని భావము. 27 చదవమంటారా? అదే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉన్నారమ్మా? లలిత మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభు. 27వ శ్లోకం. మనోవచో దృక్కరణే హితస్య సాక్షాత్ కృతం మే పరిబర్హణం హి వినా పుమాన్యేన మహావిమోహాత్ కృతాంతపాశాన్న విమోక్తుమీశ్వర్. మనస్సు, వచః వాక్కు, దృక్ దృష్టి, కరణ ఇంద్రియముల యొక్క హితస్య దేహము, సంగము, స్నేహాదులను కొనసాగించుటకు చేసేది కర్మల యొక్క సాక్షాత్కృతం నేరుగా అర్పింపబడినట్టు మే నా యొక్క
పరిబర్హణం అర్చనము ఈ కారణమున వినా లేకుండా కుమార్ ఏ మానవుడు ఏదైతే మహామోహం నుండి కృతాంత పాశాత్ యమపాశము వంటి విమోక్తం బయటపడుటకు ఈశే సమర్థుడు కాడు. మనస్సు, దృష్టి, వాక్కు, ఇతర జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల నిజమైన కార్యము నా సేవయందు పూర్తిగా నెలకొంటాయి. ఆ విధముగా ఇంద్రియములన్నీ నా సేవయందు నెలకొన్నంత వరకు జీవుడు యమపాశము వంటి భవబంధము నుండి బయటపడజాలడు. భాష్యం. నారద పంచరాత్రము నందు ఇట్లు తెలుపబడినది. సర్వోపాధి నిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశా సేవనం భక్తి రచ్యుతో. భక్తి యొక్క సారాంశం ఇది. వృషభదేవుడు మొదటి నుండి భక్తి యోగమునే నొక్కి చెప్పుచు ఇప్పుడు భగవత్ సేవ ఎందే ఇంద్రియములన్నింటినీ నియోగించవలనని పలికి తన ఉపదేశమును ముగించను. మనకు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు కలుగు. ఆ దశేంద్రియములను మనస్సును కృష్ణ సేవ ఎందే పూర్తిగా నిలుపగలను. వానిని ఈ ప్రకారము వినియోగించినచో ఎవడు మాయాబంధము నుండి బయటపడచాలదు. 28 శ్రీ సుఖ ఉవాచ ఏవ మనుషాస్యాత్మజాన్ స్వయమనుశిష్టానపి లోకానుశాసనార్థం మహానుభావః పరమ సుహృద్ భగవాన్ వృషభాపదేశ ఉపసామశీలనాం పరత కర్మణం మహామునీనా భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణం పారమహంస్య ధర్మముపశిక్షమాణః స్వతన యసతజ్యేష్టం పరమ భాగవతం భగవజ్జన పరాయణం భరతం ధరణి పాలనాయాభిషిచ్య స్వయం భవన ఏవో త్వరిత శరీరమాత్ర పరిగ్రహ ఉన్మత్త ఇవ గగన పరిధానః ప్రకీర్ణకేశ ఆత్మారోపితాః వనీయో బ్రహ్మవత్తాత్ ప్రవ్రాజ. శ్రీ సుఖ ఉవాచ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఏవం ఈ విధంగా అనుశాస్య ఉపదేశించిన పిదప ఆత్మజ్ఞాన్ తన పుత్రులకు స్వయముగా అనుశిష్టాం సుశిక్షితులు అపి అయినప్పటికీ లోక అనుశాసనం అర్థం లోక శిక్షణార్థం మహానుభావుడు పరమ సుహృద్ ఎల్లరి హితైషి భగవంతుడు వృషభ అపదేశ వృషభదేవునిగా ప్రసిద్ధి చెందినవాడు. ఉపశమశీలాన భౌతిక భోగవాంఛ లేని వారి యొక్క ఉపరత కర్మాణ కర్మకాండ యందు అనురక్తి లేనివారు. మహామునీన సన్యాసులు భక్తియుత సేవ జ్ఞాన పరిపూర్ణ జ్ఞానము వైరాగ్యము లక్షణం లక్షితమైనట్టి పరమహంస యొక్క ధర్మమును ఉపశిక్షమాణ బోధించుచు స్వతనయ తన 9 పుత్రులతో జ్యేష్ఠ పెద్దవాణిని పరమ భాగవతుడు భగవజ్జన పరాయణుడు భరతుడు ధరణీ పాలనకై అభిషిక్తుని చేసెను. స్వయంగా భవేన గృహమున ఏవ ఉర్వరిత నిలిచి ఉన్నప్పటికీ శరీర మాత్ర దేహమునకు మాత్రమే గ్రహించి ఉండిరి. ఉన్మత్త పిచ్చివాడు ఇవాగలే గగన పరిధాన దిగంబరుడు ప్రకీర్ణకేశ చింపిరి జుట్టు కలవాడు ఆత్మనే తన యందు ఆరోపిత నిలుపుకొని ఆహవనీయ వేదాగ్నిని బ్రహ్మవర్త ప్రాంతము నుండి ప్రవ్రాజ ప్రపంచ పర్యటనకు బయలుదేరు. సుఖదేవ గోస్వామి పలికెను. సర్వహితైషియుడు వృషభదేవుడు ఆ విధముగా తన పుత్రులకు ఉపదేశము కావించెను. గృహస్థ జీవనము నుండి విరమించుటకు ముందు తండ్రి తన తమ్ములకు ఏ విధముగా ఉపదేశం 176 మేడం 170 చేయవలనని విషయమున ఒక చక్కని ఆదర్శమును నెలకొల్పుటకే అతడు తన కుమారులు
విద్యాగరిష్ఠులు శిష్టాచారులు అయినప్పటికీ వారికి బోధ కావించరు. కర్మకాండ నుండి బయటపడిన వారు భౌతిక వాంఛలు నశించిన పిమ్మట భక్తి యోగమును చేపట్టిన వారు నగు సన్యాసులు కూడా ఆ ఉపదేశముల నుండి ఎంతో నేర్చుకొనవచ్చు. వృషభదేవుని నుండి బోధలో నిన్నందిన 9 పుత్రులలో భరతుడు జ్యేష్ఠుడు. మహాభాగవతుడైన అతడు భక్తజన పరాయణుడు. ప్రపంచ పాలనకై వృషభదేవుడు అతన్ని రాజాభిషిక్తును కావించను. అటు పిమ్మట అతడి గృహమునందు ఉన్నప్పటికీ దిగంబరుడు చింపిరి జుట్టు కలిగిన పిచ్చివాని వల్ల జీవించను. తదనంతరము అతడు యజ్ఞాగ్నిని తన యందే నిలుపుకొని వర్తమును వీడి ప్రపంచ పర్యాటనకు బయలుదేరి. భాష్యం. వృషభదేవుని తనయులు అదివరకే విద్యాగరిష్ఠులు పరమ జ్ఞానవంతులు అయిన కారణమున అతడు ఒసగిన ఉపదేశములు వారికి ఉపదేశించబడినవి కావు. నిజమునకు అవి ఉత్తమ భక్తులు కాబోరిన సన్యాసులకే ఉపదేశించబడినవి. కనుక సన్యాసులు భక్తి యోగమును కొనసాగవచ్చు వృషభదేవుని ఉపదేశములను అనుసరించగలరు. గృహస్థ జీవనమును విరమించిన వృషభదేవుడు ఇంటి యందు ఉన్నప్పటికీ దిగంబరుడై ఉన్మత్తుని వల్ల జీవించను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మా రాధాలీలా దేవదాస్ మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. 29వ శ్లోకం. జడాధమూఖ అవధిరపీశాచో నోన్మాద కవద్ అవధూత వేషోహభిభాషా మానోహపి జానానాం గృహీత మౌన వ్రతం తూష్ణిం బభువ. అవధూత వేషమును స్వీకరించిన వృషభదేవుడు గుడ్డివాని వలె, చెవిటివాని వలె, మూగవాని వలె, పాషాణం వలె, పిశాచం లేకుండా ఉన్మత్తుని వలె జనులలో సంచరించను. వారు ఆ పేర్లతో పిలిచినప్పటికీ అతడు మౌనం వహించి ఎవరితోనూ మాట్లాడలేదు. భాష్యం. అవధూత అనే పదము సాంఘిక కట్టుబాట్లను ముఖ్యంగా వర్ణాశ్రమ ధర్మములను పట్టించుకుని వానికి అన్వయించను. అయినను అట్టి వ్యక్తి పూర్తిగా ఆత్మరతుడై ఉండి తాను నిరంతరం ధ్యానించడు భగవానుతోనే పరమ సంతుష్టుడై ఉండను. అనగా వర్ణాశ్రమ ధర్మ నియమములను అతిశయించి వాడే అవధూత అనబడు. అట్టి మహాత్ముడు మాయాబంధమును ఏనాడో దాటి ఉండి ఒంటరిగాను స్వతంత్రముగాను జీవించును. 30వ శ్లోకం. తత్ర పురగ్రామాక ఖేట వాట కర్వట శిబిర వ్రజ ఘోష సార్ధగిరి వనాశ్రమ దివ్య దిశ్యను పథమ వని చరపసధై పరిభూయమాను మక్షిఖావీర వన గజస్తర్జన తాడనామోహన స్నీహన గ్రావ శకృతజః ప్రక్షేపూతి వాత గురు ప్రత్యయ సగవైన ఎన్నేవ వాససంస్థాన ఏతస్మిన్ దేహో పలుక్షణే తదపదేశ ఉభయాను భవస్వరూపేణ సమహీమ వస్తాసేన తమారో పితాహం మమాభిమాన్త్వాద్ అవికున్నిత మన హృది విమేకచరః పరిబభ్రామ. హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభుజీ, ఇది ఫోర్త్ దాంట్లోని సెకండ్ బుక్ కదా ప్రభుజీ? ఫిఫ్త్ క్యాంటో. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ విధముగా అతడు నగరములు, గ్రామములు, గనులు, పల్లె ప్రాంతములు, లోయలు, ఉద్యానవనములు, శిబిరములు, గోనివాసములు, గొల్లపల్లెలు, యాత్రికుల నివాస స్థానములు, గిరులు, అరణ్యములు, పర్ణశాల వంటి ప్రాంతములను పర్యటించను. అరణ్యం నుండి వచ్చేది మత్తేభమును ఈగలు చుట్టుముట్టేడు చందనమున అతడు ఎచ్చట ప్రయాణించినను దుష్టశక్తులే చుట్టుముట్టేడివి. జనులు అతన్ని బెదిరించేడు వారు, కొట్టేడు వారు, అతనిపై మూత్రం విసర్జించేడు వారు, ఉమ్మి వేసేడు వారు, కొన్ని మార్లు అతనిపై రాళ్ళు మలము దుమ్ము కుమరించేడు వారు, ఎదుటనే అపాన వాయువు విడిచేడు వారు. ఆ విధంగా వారి తిట్లు శాపనార్థములు పెట్టుచు ఎంతో కష్టం కలిగించినప్పటికీ అతడు దాన్ని లక్ష్య పెట్టలేదు. అంత్యమున దేహమునకు అదే స్థితి కలుగునని పూర్తిగా ఎరిగినందున ఆధ్యాత్మిక స్థితిలో నిలిచిన వాడే నిజమా మహిమాన్వితుడై అట్టి అవమానములను అతడు పట్టించుకొనలేదు. అనగా అనాత్మలు వేరని అతడు పూర్తిగా నెరిగి ఉండను. అతడు దేహాత్మ భావన రహితుడై ఉండను. ఆ ప్రకారము వృషభదేవుడు ఎవరి ఏడను కుద్దుడు గాక ప్రపంచమంతటిని ఒంటరిగా చరించను. భాష్యం. దేహస్మృతి నాహి యార సంసార బంధన కాహారతార అని నరోత్తమదాస ఠాకూరులు పలికిరు. భౌతిక దేహము ప్రపంచము తాత్కాలికమని పూర్తిగా అనుభూతమనర్చుకున్నప్పుడు మనుషుడు దేహపరమగు సుఖదుఖములను పట్టించుకొనడు. ఈ విషయమున భగవద్గీత 2.14 శ్రీకృష్ణ భగవాను ఇట్లు ఉపదేశించను.
మంత్రాస్మరస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః అగమాయిపానో నిత్య సంస్థితి తిక్షస్వ భారత. ఓ కౌంతేయ, తత్కాలికములైనటువంటి సుఖదుఖముల రాకయు కాలక్రమమున వాటికి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి ఓ భారత. ఇంద్రియానుభవం వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనొందక సహించడం మనుషుడు నేర్వవలను. వృషభదేవునికి సంబంధించినంత వరకు ఇదం శరీరం మమ దుర్విభావ్యం అని ఇదివరకే వివరింపబడింది. అతనిది భౌతిక దేహమే కాదు కనుకనే సంగమనందలి దుష్ట శక్తులు కలిగించడు నా కష్టమునంతటిని అతడు ఉనర్చుకొనను. జనులు మలమును దుమ్మును తనపై పోయుటను సహించను, తనను కొట్టటను ఓర్చను. అతని దేహము దివ్యమైనది కనుక ఎటువంటి బాధ అనుభవమునకు రాలేదు. సదా అతడు దివ్యానందమగ్నుడై ఉండను. ఈ విషయమైన బహోదీత 18.68 ఇట్లో చెప్పబడింది. ఈశ్వరం సర్వభూతానాం ఉద్దేశర్చన తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంతారూఢాని మాయా. ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆశీనులైనట్లుగా నిన్న సర్వజీవుల కథలను నిర్దేశిస్తున్నాడు. భగవంతుడు ఎల్లరి హృదయములందు వసించి ఉన్నాడు కనుక శునక సుకరముల హృదయములందును విరాజమానుడై ఉండును. కానీ శునక సుకరములు మురికి ప్రదేశమున నివసించినంత మాత్రమున పరమాత్మను కూడా ఆ మురికి ప్రదేశములందే నివసిస్తున్నాడని మాత్రం తలంచరాదు. దుర్మార్గులు విశ్వదేవుని అఘోరపరిచినప్పటికీ అతడు ఏమాత్రం దానిచే ప్రభావితుడు కాలేదు. కనుకనే ఇచ్చట స్వమహిమ వస్తానేన అతడు స్వీయ మహిమలలో నెలకొని ఉండను అని చెప్పబడినది. పైన వర్ణింపబడిన విధముగా అవమానితుడైనందులకు అతడు ఏనాడును విచారగ్రస్తుడు కాలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండతం. చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. 31వ శ్లోకం. అతి సుకుమార కరచరణోరః స్థల విపుల భావం సగలవదనాత్యవ యవిన్యాస ప్రకృతి సుందర స్వభావహాస సుముఖో నవనలిన దళాయవ మానసిశీర తారారుణయత నయన రుచిరః సదృశ సుభగ కపోల కర్ణకంఠ నాసో విగూఢ స్మిత వదన మహోత్సవేన పురువనితానాం మనసి కుసుమ సరాసన ముపదానః పరాగవలంబమాన కుటిల జటిల కపిశకేశ భూరి భారో వదూత మలిన నిజ శరీరేణ గ్రహగృహీత ఇవాదృశ్యత. వృషభదేవుని హస్తములు పాదములు వక్షస్థలము సుదీర్ఘముగా నుండెను. అతని స్కందములు ముఖము ఇతరాంగములు అత్యంత సుకుమారులై చక్కగా తీర్చిదిద్దబడి ఉండెను. సహజమగు చిరునవ్వుతో అతని ముఖము సుందరముగా నుండెను. ప్రభాత సమయమున నాటి హిమబిందువులతో నిండిన కలువదలములను బోలినట్టి విశాలముగు ఎర్రని నయనములతో అతడు మరింత రమణీయముగా కనిపెట్టెను. మనోహరమగు అతని నేత్రగోళములు చూచువారి సమస్త కష్టములను తొలగించి వేయునట్లుండెను. అతని కపోలము, కర్ణములు, మెడ, నాసిక ఇతర దేహాంగములన్నీయు పరమ సుందరముగా నుండెను. మందహాసముచే అత్యంత సుందరముగా ఒప్పారిన అతడి ముఖారవిందము పురవనితుల మానసములను ఆకర్షించెను. వారందరూ మన్మథ బాణముచే కొట్టబడినట్లుగా నైరి. జడలు కట్టినట్టి నల్లని ఉంగరాల జుత్తు అతని ముఖముపై వ్రేలాడుచుండెను. అతని శరీరము ధూళి దూసరితమై ఉపేక్షింపబడిన కారణమున కేశ కలాపముని చింపిరి అయి ఉండెను. నిజమునకు అతడు దెయ్యము పట్టిన వాని వలె గోచరించెను. భాష్యము. వృషభదేవుని దేహము మిగుల నిర్లక్ష్యపరుపబడినప్పటికీ అతని దివ్య రూప లక్షణములు ఎంత ఆకర్షణీయముగా నుండిననగా వివాహితులైన స్త్రీలు కూడా అతని పట్ల ఆకర్షితులైరి. సౌందర్యము మాలిన్యము రెండూను జతకూడగా అతని దివ్య దేహము దెయ్యం పట్టిన చందమున గోచరించెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 32వ శ్లోకం. యర్హి వావస భగవాన్ లోకమిమం యోగస్యాద్ద ప్రతీపమి వాచశ్చన స్తత్ప్రతిక్రియా కర్మ బీభశ్చితమితి వ్రతమాజగరమాస్థితరః సయాన ఏవాస్నాతి పిబతి బాధత్యవమేవహతి అదతి స్మ చేష్టమాన ఉచ్చరిత ఆదిగ్ధోదేశః. జనసామాన్యము తన యోగమునకు
విరోధులగుటను గాంచినంతట దానిని నివారించుటకే భగవంతుడగు వృషభదేవుడు అజగర వృత్తిని అవలంబించి ఒకే చోట పరుండి ఉండెను. నేలపై పరుండుటయే అతడు ఆహారం భుజించుట, పానీయములు త్రాగుట పరుండియే అతడు ఆహారం భుజించుట, పానీయములు త్రాగుట కావించను. మలమూత్రములు అచ్చటనే విడిచి వాని యందు పొరలెను. విరోధులు తన చెంతకు రానట్లుగా అతని దేహము మలమూత్రలిప్తమై ఉండెను. భాష్యము: మనిషి ఒకే చోట నిలిచి ఉన్నప్పటికీ ప్రారబ్ధానుసారము సుఖదుఖం అనుభవించుటకు శాస్త్రవచనము మనుజుడు ఆధ్యాత్మిక స్థితిని బడిసినప్పుడు ఒక చోటనే వసింపవచ్చును. పరమ నియామకులు ఏర్పాటు చే అతని అవసరములన్నీయును చక్కగా తీరగలవు. ప్రచారకుడు కానివానికి ప్రపంచమంతటం తిరగవలసిన అవసరం లేదు. ఒక చోట వసించి ఉండి అతడు కాలము పరిస్థితులు బట్టి తన భక్తి కార్యక్రమములను కొనసాగించవలను. ప్రపంచ పర్యటన యందు జనుల వలన తనకు కష్టము కలుగుటను గాంచినంతటా వృషభదేవుడు అజగరము వలె ఒకే చోట నిలిచి ఉండుటకు నిర్ణయించుకొనెను. ఆ విధముగా నిర్ణయించుకొని అతడు అచటనే ఆహారం భుజించి పానీయములు త్రాగెను. అచటనే మలమూత్రం విడిచి జనులు తన చెంతకు రానట్లుగా వాని యందే పొరలాడెను. 33వ శ్లోకం. తస్య అహయః పురీష సురభి సౌగ్ధన్య వాయుక్తస్థం దేశదశయోజనం సమంతాన్ సురభి చకార. వృషభదేవుడు ఆ స్థితి యందు నిలిచిన కారణమున జనులు అతని చెంతకు రాలేదు. కానీ అతని మలమూత్రముల వల్ల ఎటువంటి దుర్గంధము కలగలేదు. పైగా మలమూత్రము సుగంధము నలువైపుల 8 మైళ్ళ ప్రాంతము సువాసితమనర్చెను. భాష్యము: వృషభదేవుడు దివ్యానంద భరితరై ఉండేనని దీన్ని బట్టి తెలుసుకొనవచ్చును. అతని మలమూత్రములు సుగంధభరితములై ఉండి సాధారణ మలమూత్రములకు భిన్నముగా ఉండెను. భౌతిక జగత్తునందును గోమయము పవిత్రమైనందుగా భావించబడినది. అది క్రిమి సంహారం లక్షణములను కలిగి ఉండును. ఆవు పేడను గుట్టుగా పోసినప్పటికీ ఎటువంటి దుర్గంధం వ్యాపించదు. కనుక ఆధ్యాత్మిక జగత్తునందు మలమూత్రములు సుగంధభరితములై ఉండునని మనము నిస్సందేహంగా తలపవచ్చును. వృషభదేవుని మలమూత్రములచే ఆ ప్రాంతమంతయు సుగంధము వ్యాపించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. 34వ శ్లోకము. ఏవం గోమృగ కాకచర్యయా వ్రజం తిష్టన్నాసీనః శయానః కాకమృగగోచరితః పిబతి క్యాదత్యవమేహతి స్మాం. ఈ ప్రకారము వృషభదేవుడు గోవులు, హరిణములు, కాకుల స్వభావమును అనుసరించుచు కొన్ని మార్లు అటునిటు చరించెను, కొన్ని మార్లు ఒక్కచోటనే కూర్చుండెను, కొన్ని మార్లు పరుండి ఉండెను. ఈ రీతి ఆహార పానీయములను గ్రహించుచు మలమూత్రములను విడుచుచు అతడు జనులను మాయపరిచెను. భాష్యము: భగవంతుడగు వృషభదేవుడు దివ్యమగు ఆధ్యాత్మిక శరీరమును కలిగి ఉండెను. జనసామాన్యము అతని స్వభావమును యోగమును గుర్తెరుగ జాలక కలతను కలిగించిరి. అంతటా అతడు కాకులు, గోవులు, హరిణము యొక్క స్వభావమును అనుసరించుచు వారిని మాయపరిచెను. 35వ శ్లోకం. ఇతి నానా యోగ చర్యాచరణో భగవాన్ కైవల్యపతి ఋషభో విరత పరమ మహానందానుభవ ఆత్మవి సర్వేషాం భూతానామాత్మభూతే భగవతి వాసుదేవ ఆత్మనో వ్యవధానానంతరోదర భావేన సిద్ధ సమస్మార్త పరిపూర్ణో యోగైశ్వర్యాని వైహాయస మనోజవాంతర్ధాన పరకాయ ప్రవేశ దూర గ్రహణాదీని యదృచ్ఛయో పగతాని నాంజసారుపహృదేన బెనందత్. పరీక్షిత్ మహారాజా, యోగులందరకు యోగ విధానమును చూపుటకే శ్రీకృష్ణ భగవానుని అంశయగు వృషభదేవుడు అద్భుత కార్యములను నర్చెను. కైవల్యపతియగు అతడు 1000 రెట్లు వృద్ధి చెందిన దివ్యానందమున లగ్నమై ఉండెను. వాసుదేవుడగు వసుదేవుని తనయుడు శ్రీకృష్ణుడే అతనికి ఆది కారణము. వారిరువురికి ఎట్టి భేదము లేదు. అందువలన వృషభదేవుని యందు రోధించుట, నవ్వుట, కంపనము వంటి ప్రేమ లక్షణములు పొడసూపి అతడు దివ్య ప్రేమ
ప్రేమలో మునిగిపోయెను. తత్ఫలితముగా మనోవేగమున అంతరిక్షమున పయనించుట, అంతర్ధానమగుట, పరకాయ ప్రవేశము, దూరదర్శనము వంటి యోగ శక్తులు అతనికి ప్రాప్తించెను. అయినను అతడు వానిని ఉపయోగించలేదు. భాష్యము: చైతన్య చరితామృతము మధ్యలీల 19.149 నందు ఇట్లు తెలుపబడినది: కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత భుక్తి ముక్తి సిద్ధి కామి సకలి అశాంత. శాంత అనగా పరమశాంతిని కలిగిన వాడని భావము. కోరికలు తీరనంత వరకు ఎవ్వడునూ ప్రశాంతతను పొందజాలడు. ప్రతి ఒక్కరూ తమ కోరికలను, అవి భౌతికములే గాని ఆధ్యాత్మికములే గాని, తీర్చుకొనుటకే యత్నించుచున్నారు. అనేకమగు కోరికలను కలిగి ఉన్నందున ఈ భౌతిక జగత్తునందలి జనులు అశాంతులై యుందురు. కానీ భక్తుడు మాత్రము వాంఛారహితుడై యుండును. అన్యాభిలాషిత శూన్యం. విశుద్ధ భక్తునికి ఎటువంటి భౌతిక కోరికలు ఉండవు. ఇంకొక ప్రక్క కామ్య కర్మరతులు కోరికల పుట్టేయుందురు. ఇంద్రియ భోగమునకే వారు సదా యత్నించుచుందురు. అందువలన వారు ప్రస్తుత జన్మమునందు గాని భూత భవిష్యత్ వర్తనములందు గాని ప్రశాంతతను పొందజాలరు. అట్లే జ్ఞానులు కూడా ముక్తి వాంఛితులే భగవంతుని యందు లీనమగుటకు యత్నించుచుందురు. ఇక యోగులు అనిమ, లఘిమ ప్రాప్తి వంటి యోగ శక్తులను వాంఛించి యుందురు. కానీ విశుద్ధ భక్తుడు మాత్రము కృష్ణానుగ్రహం పైననే పూర్తిగా ఆధారపడినందున అటువంటి విషయంపై ఆసక్తిని చూపడు. శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడు, సమస్త యోగ శక్తులను కలిగిన వాడు. ఆ దేవదేవుడు ఆత్మారాముడు కూడా అయి ఉన్నాడు. ఈ శ్లోకమున కొన్ని యోగ శక్తులు వివరింపబడినవి. వానిచే మనుజుడు యాంత్రికమైన సహాయము లేకుండా అంతరిక్షమున ఎగురగలడు, మనోవేగమున పయనించగలడు. అనగా తలచినంతనే యోగి ఈ విశ్వమున ఎచ్చోటకైనను లేదా ఈ విశ్వము దాటి అయినను ప్రయాణించగలడు. సెకను కాలంలో లక్షలాది మైలు ప్రయాణించగలడు. కనుక మనస్సు యొక్క వేగమును గణింపజాలము. తమ దేహము చక్కగా పనిచేయున్నప్పుడు యోగులు ఇతరుల దేహమునందు ప్రవేశించి తమ కార్యములు నిర్వహింతురు. దేహము జీర్ణమైనప్పుడు యోగి నవయౌవన దేహమున ప్రవేశింపగలడు. ఆ ప్రకారము ముద్దిసలి దేహమును విడిచి యౌవనవంతుని దేహమున అతడు కోరినట్లు వర్తించగలడు. వాసుదేవుని అంశైన కారణమున వృషభదేవుడు ఈ యోగశక్తులన్నింటినీ కలిగి ఉన్నను. కృష్ణ ప్రేమలోనే పూర్ణ సంతుష్టుడై ఉండెను. రోదనము, హాసము, కంపనము వంటి లక్షణములచే ఆ కృష్ణ ప్రేమ సూచితమయ్యెను. శ్రీమద్ భాగవతములోని వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశము చేయుట అను పంచమ స్కందమునందలి 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ థ్యాంక్ యూ అమ్మా. జలజ మాతాజీ ఉన్నారా? కృష్ణ జలజ మాతాజీ. సరే, అనిత కుమారి మాత చదువుతారమ్మా 6వ అధ్యాయము. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. చదవండి. వృషభదేవుని కార్యకలాపములు. 6వ అధ్యాయము వృషభదేవుని కార్యకలాపములు. వృషభదేవుడు ఏ రీతిగా దేహత్యాగమును చేసినది విషయమును ఈ అధ్యాయము తెలియజేయను. దావాగ్ని యందు తన దేహము దగ్ధమగుచున్నప్పుడును అతడు దాని ఎడ ఆసక్తిని చూపలేదు. జ్ఞానాగ్నిచే కామ్యకర్మ బీజము దగ్ధమైనప్పుడు ఆధ్యాత్మిక గుణములు, యోగ సిద్ధులు అప్రయత్నముగానే ప్రకటమగును. అయినను భక్తి యోగము యోగశక్తిచే ప్రభావితము కాదు. సామాన్య యోగి యోగశక్తులచే మోహగ్రస్తుడగును. దానిచే అతడు పురోగతి నిరోధించబడును. కనుకనే పరిపూర్ణుడుకు యోగి అట్టి శక్తులను దరి చేరనివ్వడు. మనస్సు చంచలమైనది, విశ్వసింపదగినది ఒకటచే ఎల్లప్పుడూ దానిపై నియంత్రణము అవసరము. సౌభరి వంటి మహాయోగి కూడా మనస్సు సృష్టించిన కల్లోలముచే తన యోగ శక్తులన్నింటినీ కోల్పోయెను. అనగా చంచలపు మనస్సు కారణమున మహాయోగి అయిన వాడును పతనము చెందగలడు. బహు చంచలమైన మనస్సు పూర్ణుడగు యోగిని కూడా ఇంద్రియాధీనుడగునట్లు చేయును. కనుకనే సమస్త యోగులకు ఉపదేశము నొసుకు నిమిత్తము వృషభదేవుడు దేహత్యాగ విధానమును స్వయంగా ప్రదర్శించెను. దక్షిణ భారతదేశం నందలి కర్ణాటక, కోంక, వేంక, కుటక ప్రాంతములందు సంచరించుచు అతడు కుటలాచల ప్రాంతములకు చేరినప్పుడు అకస్మాత్తుగా దావాగ్ని చెలరేగి అతని దేహము దాని యందు దగ్ధమయ్యను. వృషభదేవుని పారమహంస లీలలను కోంక, వేంక, కుటక దేశాధిపతి అయిన అర్హతుడు తెలుసుకొనగలిగను.
కానీ తదనంతర కాలమున అతడు మాయావశుడై అట్టి స్థితిలో జైన ధర్మం యొక్క మూల సిద్ధాంతములను ప్రతిపాదించెను. వృషభదేవుడు భవబంధ విముక్తిని కలిగించడి ధర్మమునే ప్రతిపాదించి సమస్తముకు నాస్తిక కర్మలను ఆపివేశను. అవతారం మెత్తగోరినప్పుడు భగవానుడు భారతవర్షమునందు అవతరించును కనుక ఈ ప్రాంతము దరిత్రిపై అత్యంత పుణ్యభూమి అయినది. నామమాత్ర యోగులు మిగులు అపేక్షించడి యోగశక్తులను ఋషభదేవుడు తృణీకరించను. భక్తి యోగం యొక్క చక్కదనం ఏమనగా దానిని ఆశ్రయించిన భక్తులు ఏనాడును నామమాత్రపు యోగ సిద్ధి యందు అభిరుచిని కలిగి ఉండరు. యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు తన భక్తిని పక్షమున సమస్త యోగ సిద్ధులను ప్రదర్శించగలడు. అనగా భక్తి యోగమే యోగ శక్తుల కన్నను ఎక్కువ విలువైనది. తప్పు మార్గమును పట్టినప్పుడే భక్తులు మోక్షమును యోగ సిద్ధులను వాంఛించెదరు. అట్టి వారికి భగవానుడు కోరినదల్లా వసినప్పటికీ భక్తియుత సేవ అనడి అతి ముఖ్యమైన కార్యము వారికి లభింపదు. మోక్షమును సిద్ధులను కోరని వారికే భక్తియుత సేవా భాగ్యము నిశ్చయముగా లభింపగలదు. ఇంకొక చదవచ్చా ప్రభుజీ? వెళ్దాంలేండి అమ్మా, టైం కూడా అవుతుంది కదా. నాకు యాక్చువల్గా కృష్ణ 1వ శ్లోకము. రాజోం వాచ నూనం భగవ ఆత్మారామాణం యోగ సమీరిత జ్ఞానవ భజ్జిత కర్మ బీజానామైశ్వర్యాణి పునః క్లేశదాని భావితుమర్హంతి యదృచ్ఛ యోపగతాని. పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లా ప్రశ్నించాడు. దేవా, పవిత్ర హృదయములకు భక్తి యోగాభ్యాసంచే జ్ఞానప్రాప్తి కలగగలదు. కర్మాసక్తి పూర్తిగా భస్మీపటము కాగలదు. అటువంటి వారికి యోగ సిద్ధులు అప్రయత్నముగానే లభించగలవు. అవి వారికి ఎట్టి క్లేశములను కలగజేయవు. అయినచో వృషభదేవుడు వాని ఎందుకు ఉపేక్షించెను? భాష్యము. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద గారి భాష్యం శ్రీ ప్రభుపాద వారికి ఇచ్చారు. విశుద్ధ భక్తుడు అనవతరము శ్రీకృష్ణ భగవానుని సేవయందే నియుక్తుడై ఉండును. అనవతరమున భక్తియుక్త సేవ నిర్వహించుటకై అవసరమగును అన్నీ అప్రయత్నముగానే లభించినప్పటికీ ఆ విషయమున యోగశక్తి ఫలమును గోచరించిన అవకాశము కలదు. యోగి తనకున్నట్టు కొద్దిపాటి యోగ శక్తిచే కొన్ని మార్లు కొంత బంగారమును సృష్టించుచుడు. ఆ కొద్దిపాటి బంగారమునకై మూర్ఖజనులు మోహపరవశులై అట్టి యోగికి అనుయాయులుగా మారి అతనిని భగవంతుడిని అంగీకరించారు. యోగి కూడా తనను భగవానుడనియే విచారము చేసుకుని ఆయనను భక్తులకు అటువంటి గమ్మత్తును చూపవలసిన అవసరం ఉండదు. యోగ సాధన లేకనే అతడు అంతకన్నా అధికమైన ఐశ్వర్యంను ప్రపంచమును పడేయగలడు. అటువంటి పరిస్థితుల్లోనూ ఋషభదేవుడు యోగ సిద్ధులు నిరాకరించాడు. భక్తునికి అవి ఎట్టి క్లేశములను కలిగించినప్పుడు అతడు ఎందుకు వానిని స్వీకరింపలేదని పరీక్షిత్ మహారాజు అడిగింది. ఐశ్వర్యంచే భక్తుడు ఎన్నడూ క్లేశములకు గురికాడు, సంతుష్టి చెందడు. భగవంతుని ఏ విధముగా ప్రసన్నని చేయవలనని అతను తలపోయిచును. భగవత్ అనుగ్రహంచే అతడు అసాధారణముగా ఐశ్వర్యమును బడిచినచో ఆ మహదవకాశమును అతడు భగవత్ సేవకి వినియోగించను. ఆ ఐశ్వర్యంచే అతడు ఎంత మాత్రము కలతకు గురికాడు. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 2వ శ్లోకము. ఋషిరువాచ సత్యముక్తం కింత్వహ వాయేకేన మనసోద్ధ విశ్రంభమ మనవస్థానస్య శటకిరాత ఇవ సంగచ్చంతే. శ్రీల సుఖదేవ గోస్వామి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజా, నీవు పలికినది సత్యమే, కాని జంతువులను బంధించియు కుటిలుడగు వ్యాధుడు వానిపై విశ్వాసముంచడు. ఏలయనగా అవి పారిపోవున అవకాశమున్నది. అట్లే ఆధ్యాత్మిక జీవనమునందు పురోగమించిన వారును మనస్సును విశ్వసింపరు. పైగా వారెల్ల వేళలా అప్రమత్తులుగా నుండి దాని చర్యలను గమనించుచుందురు. భాష్యము. భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు 18వ అధ్యాయం 5వ శ్లోకం ఉంది. ఇట్లు యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు అనడి కర్మలను ఎన్నడూ త్యజింపరాదు.
వానిని తప్పక వనరింపవలెను. వాస్తవమునకు యజ్ఞదాన తపములు మహాత్ములను కూడా పవిత్రమనర్చును. భౌతిక జగత్తును పరిత్యజించి సన్యాసమును స్వీకరించినప్పటికీ మనుజుడు హరే కృష్ణ మహామంత్ర జపమును విడువరాదు. పరిత్యాగం అనగా అతడు సంకీర్తన యజ్ఞమును పరిత్యజించవలెనని కాదు. అదే విధముగా మనుజుడు దానమును గాని తపస్సును గాని పరిత్యజింపరాదు. మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహముల కొరకే యోగమును తప్పక ఆచరింపవలెను. తీవ్రమగు తపస్సును ఏ విధముగా చేయవలెనో చూపి వృషభదేవుడు ఇతరులకు ఆదర్శప్రాయుడయ్యను. 3 చదవనా నాన్న? ఇష్టమే. చదవనా అమ్మ? 3 ముందుకెళ్దాం. ఓకే అమ్మ. హరే కృష్ణ. పద్మావతి మాత విన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. తదచోక్తం నా కుర్వాత్ కరిహిచిత్ సంఖ్యం మనసి వస్థితే యద్విశ్రమాంభి చిరాచిరం చిర్ణం చస్కంద తప ఐశ్వర్యం. పండితులు ఇట్లు పలికి ఉండిరి, స్వభావరీత్యా మనసు అతి చంచలమైనది, దానితో ఎవ్వరునూ చెలిమి చేయరాదు. మనసునందు పూర్తిగా విశ్వాసముంచినచో అది ఏ క్షణమైనను మోసగింపగలదు. శివుని అంతటి వాడే శ్రీకృష్ణుని మోహిని రూపమును గాంచి కలతకు గురి అయ్యను. సౌరభీముని కూడా పరిపూర్ణ యోగస్థితి నుండి పతనము చెందెను. భాష్యము. ఆధ్యాత్మిక జీవన పురోగతికై యత్నించువాని మొట్టమొదటి కార్యము మనస్సును ఇంద్రియములను నిగ్రహించుటయే. దీని సంబంధమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఇట్లు పలికెను, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. జీవులు భగవద్ అంశయైనందున దివ్యస్థితి యందు ఉన్నవారైనప్పటికీ మనో ఇంద్రియముల కారణమున ఈ భౌతిక జగత్తునందు క్లేశములకు గురి అయి జీవన సంఘర్షణకు లోనగుచున్నారు. ఈ మధ్య పూర్వకమగు జీవన సంఘర్షణ నుండి బయటపడి సుఖవంతుడవుటకై మనుజుడు మనస్సును ఇంద్రియములను నిగ్రహించి భౌతిక పరిస్థితి యందు అనాసక్తుడు కావలను. తపస్సును ఉపేక్షింపక ఎల్లప్పుడూ నిష్టగా దానిని వనరించవలెను. దానిని ఏ విధంగా వనరించవలెనో ఋషభదేవుడు స్వయముగా ఆచరించి మనకు చూపెను. శ్రీమద్ భాగవతమునందలి 9వ స్కందమున ఈ క్రింద విషయము ప్రత్యేకముగా చెప్పబడింది. మాత్ర స్వస్రా దుహిత్రా విక్తాసను భవతే బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, బ్రహ్మచారి స్త్రీ సాంగత్యము విషయమున అప్రమత్తులై ఉండవలెను. తల్లి, సోదరి, కూతులతో నైనను ఏకాంతవాసమున నిషేధింపబడినది. కృష్ణ చైతన్యోద్యమ కార్యక్రమమునందు స్త్రీలకు దూరముగా నుండుట ముఖ్యముగా పాశ్చాత్య దేశములందు మిగుల కష్టతరమైనది. అందులకై మేము కొన్ని మార్లు విమర్శలకు కూడా గురి అయితిమి. అయినను ఎల్లరకు హరే కృష్ణ మహామంత్రమును జపించడి అవకాశమునిచ్చి ఆధ్యాత్మికముగా పురోగమించినట్లు చేయుటకు మేము యత్నించుచున్నాము. అపరాధ రహితముగా హరే కృష్ణ మహామంత్రమును జపించడి నియమముచే అంటిపెట్టుకొనినచో శ్రీల హరినాథరాజ్ ఠాగూర్ అనుగ్రహముచే మనము స్త్రీ మోహము నుండి బయటపడగలము. కానీ హరే కృష్ణ మహామంత్ర జపమునందు నిష్ఠాపూర్ణులము కానిచో ఏ క్షణమునైనా స్త్రీ ఆకర్షణకు బలి కాక తప్పదు. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరున్నారమ్మా? రూపమ్మ మాతాజీ, ప్రభా మాతాజీ, విజయ మాతాజీ, బాలమణి మాతాజీ, కుసుమ మాతాజీ. చదవండి అమ్మా విజయ మాతాజీ.
హరే కృష్ణ. 4వ శ్లోకం. నిత్యం దదాతి కామస్య ఛిద్రం తమను ఏరయః యోగినః కృతమైత్రస్య పత్యుర్ధ్యాయేవ పుంసలి. ప్రతిపదార్థం. నిత్యం ఎల్లప్పుడూ, దధాతి వసగును, కామస్య కామము యొక్క, ఛిద్రం సౌకర్యము, తం దానిని, కామము అనుసరించుచు, ఏ వారు, అరయః శత్రువులు, యోగినః యోగుల యొక్క లేదా ఆధ్యాత్మిక జీవన పురోగతికై యత్నించు వారలు, కృత మైత్రస్య మనస్సును విశ్వసించినందున, పత్యు భర్త యొక్క, జాయ ఇవ భార్య వలె, పుంస్యలి దుష్ట వర్తనురాలైనట్టిది లేదా జారులకు సులభముగా వశమయ్యేడిది. అనువాదము. దుష్ట వర్తనురాలగు స్త్రీ సులభముగా జారులకు లోబడును. వారు ఆమె భర్తను దారుణముగా చంపుట కూడా కొన్ని మార్లు జరుగుచుండును. అట్లే యోగి తన మనస్సుకు అవకాశం ఇచ్చి దానిని నియంత్రించినచో అది కామము, క్రోధము, లోపము వంటి శత్రువులకు అవకాశం ఇచ్చును. వారు నిస్సందేహముగా యోగిని చంపి తీరుదురు. భాష్యము. ఈ శ్లోకమునందలి పుంసలి అను పదము జారులకు సులభముగా లోబడి స్త్రీకి అన్వయించును. అట్టి స్త్రీ విశ్వాసపాత్రురాలు కాదు. దురదృష్టవశాత్తు నేటి కాలంలో స్త్రీలకు నియంత్రణము లేదు. శాస్త్ర నిర్దేశానుసారము స్త్రీలకు ఏనాడునూ స్వాతంత్ర్యము ఒసగరాదు. బాల్యమున స్త్రీ తండ్రి నియంత్రణలో ఉండవలెను. యవ్వనమున భర్త నియంత్రణలో నిలువవలెను. ఇక వృద్ధాప్యమునందు కుమారుల నియంత్రణలో జీవము కొనసాగించవలను. కానీ ఆమెకు స్వేచ్ఛనిచ్చి పురుషులతో విచ్చలవిడిగా కలయుటకు అనుమతించినచో నిక్కముగా భ్రష్టురాలు కాగలదు. భ్రష్టురాలైన స్త్రీ జారుల వలలో చిక్కి భర్తనైనను చంపగలదు. భౌతిక పరిస్థితుల నుండి బయటపడగోరు యోగి సదా తన మనస్సును నియంత్రించవలసి ఉన్నందున ఈ ఉపమానము ఇచ్చట ఒసగబడినది. మనస్సును ఉదయం చెప్పుతో 100 సార్లు, రాత్రి నిద్రపోయే ముందు చీపురుతో 100 సార్లు కొట్టడమే మన ప్రప్రథమ కార్యమని స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తరచు పలికేవారు. అప్పుడే మనస్సు ఆధీనంలో ఉండగలదు. నియంత్రణ లేని మనస్సు దుష్టవర్తనురాలకు భార్య రెండునూ ఒకటే. జారణీయగు భార్య తన భర్తను ఏ క్షణమైనను చంపగలదు. అట్లే నియంత్రణ లేనట్టి మనస్సు దానిని అనుసరించడి కామము, క్రోధము, లోభము, మదము, ఈర్ష్య, మోహము నిక్కముగా యోగిని పరిమార్చగలవు. మనస్సుకు లోబడినప్పుడు యోగి పతనము చెందును. కనుక జారణీయగు భార్య పట్ల భర్త సావధానుడై ఉండవలసి వచ్చులాగున ప్రతి ఒక్కరూ మనస్సు విషయమున సావధానులై ఉండవలెను. 5వ చదవమంటారు ప్రభుజీ? కామో మన్యుర్మధో లోభః శోకమోహ భయాదయః కర్మబంధస్య యాన్మూలః స్వీకుర్యాత్ కోను దద్భుతః. ప్రతిదార్థం. కామము, కామః కామము, మన్యుః క్రోధము, మదః మదము, లోభః లోభము, శోకము, మోహము, భయము, అదయః అవన్నీను కలిసి, కర్మబంధమును కలిగించును. చ మరియు యత్ మూలః వానికి మూలము, స్వీకుర్యాత్ గ్రహించును, కహ ఎవడు, ను నిస్సందేహముగా, తత్ ఆ మనస్సును, బుధః బుద్ధిమంతుడైనచో. అనువాదము. కామము, క్రోధము, మదము, లోభము, శోకము, మోహము, భయములకు మనస్సే మూల కారణము. ఇవన్నీను కలిసి కర్మబంధమును కలిగించును. అయినచో ఏ బుద్ధిమంతుడు మనస్సునందు విశ్వాసముంచును? భాష్యము. మనస్సే భవబంధమునకు మూల కారణము. క్రోధము, మదము, శోకము, మోహము, భయము వంటి పెక్కు శత్రువులు దాన్ని అనుసరింతురు. మనస్సును నిగ్రహించుటకు ఉత్తమోత్తమ విధానము దానిని కృష్ణభక్తిలో నియుక్తము చేయుటయే. సవై మనః కృష్ణ పదార విందయోః. మనస్సును అనుసరించుచు వచ్చేటివి భవబంధమును కలిగించును. కనుక దాని యందు మనము విశ్వాసమును కలిగి ఉండరాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్ ప్రణామం. నెక్స్ట్ ఎవరమ్మా? కుసుమామాత ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ, చదువుతాం ప్రభు. 6వ శ్లోకం. అదైవ మఖిల లోక పాలలామోపి విలక్షణైర్జడ వదవ దూతవేష భూషాచరితైరవిలక్షిత భగవత్ ప్రభావో యోగినాం సంబరాయావిధి మను శిక్షయాన్ స్వకలేవరం జిహ సురాత్మనాత్మన వ్యవహిత మనార్ధంత రభవే అన్వాని క్షమాణ ఉపరతానువృత్తి
రూప రూపరా రామ వృషభదేవుడు అటు పిమ్మట అటు పిమ్మట ఏవం ఆ ప్రకారము అఖిల లోక పాలలామహ విశ్వమునందలి సమస్త రాజులకు చక్రవర్తులకు ప్రభువు అపి అయినప్పటికీ విలక్షణై విభిన్నమగు జడవత్ మూర్ఖుని వలె అవధూత వేష భాష చరితై అవధూత వేష భాషలచే అవిలక్షిత భగవత్ ప్రభావ భగవద్విభూతిని మరుగుపరిచి సామాన్య మానవుని వలె కనపడుచు యోగినాం యోగులకు సంపారయా విధిం ఈ భౌతిక దేహమును త్యజించు విధానమును అనుశిక్షయాన్ బోధించుచు స్వకలేవరం ఏమాత్రము భౌతికము కానట్టి తన దేహమును జిహసుహు సామాన్య మానవుని వలె విడవగోరుచు ఆత్మని వాసుదేవిని మూల పురుషుడు ఎందు ఆత్మానం తనను ఋషభదేవుని విష్ణు భగవాన్ని ఆవేశావతారమైనందున వహితాం మాయా యొక్క ప్రమేయము లేకుండా అనర్ధ అంతర భావేన విష్ణువునకు అభిన్నునిగా అన్వీక్షమాణ ఎల్లప్పుడూ గాంచుచు ఉపరత అనువృత్తి భౌతిక దేహమును త్యజింపనున్నట్లు వర్తించువాడు ఉపరామ రాజుగా తన లీలను పరిసమాప్తి కావించెను. వృషభదేవుడి విశ్వం నందలి సమస్త రాజులకు చక్రవర్తులకు ప్రభువు అయినప్పటికీ అవధూత వేష భాషలను స్వీకరించి మందుని వలె బద్ధుని వలె వర్తించెను. తత్ఫలితంగా ఎవరును అతని దివ్య విభూతిని గుర్తింపజాలక పోయిరి. ఏ విధంగా దేహత్యాగం చేయవలెనో యోగులకు బోధించుటకే అతడు అట్టి ప్రవర్తనను చేపట్టెను. ఆయనను వాసుదేవుని శ్రీకృష్ణుడు అంశగా అతడు తన మూల స్థితి అందే నిలిచి ఉండెను. ఆ స్థితి అందే నిలిచి అతడు ఈ భౌతిక జగత్తులో తన లీలను పరిసమాప్తి కావించెను. వృషభదేవిని అనుసరించుచు ఎవడైనా తన సూక్ష్మ శరీరమును విడిచినచో తిరిగి భౌతిక దేహమును గ్రహింపడు. భాష్యము భగవద్గీత 4.9 ఎందు శ్రీకృష్ణ భగవాను ఇట్లు పలికెను. జన్మ కర్మ చ మే దివ్యం మేవం యో వేత్తి తత్వతః త్యక్తాదేహం పునర్జన్మనైతి మామేతి సుఅర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మలో దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగం దాసుడు అయినప్పుడే ఇది సాధ్యపడగలదు. అతడు తన స్థితిని భగవంతుని స్థితిని చక్కగా నెరుగగలుగును. ఇరువురును ఒకే ఆధ్యాత్మికతను కలిగి ఉన్నారు. మనుషుడు భగవద్దాసునిగా నిలిచి ఈ భౌతిక జగత్తునందు పునర్జన్మను నివారించుకోవలెను. చక్కగా ఆధ్యాత్మికత ఎందు కొనసాగుచు తనను శ్రీకృష్ణ భగవానుని నిత్యదాసునిగా తలచినుచు దేహత్యాగ సమయమున అతడు కృతాకృత్యుడు కాగలడు. హరికృష్ణ ప్రభుజీ తర్వాత చదవను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ముందుకు వెళ్దాంలేండి. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండక్ ప్రభు. 7వ శ్లోకం. తస్య హవా ఏవం ముక్తలింగస్య భగవత ఋషభస్య యోగమాయా వాసనాయ దేహ ఇమాం జగతిమభిమానాభాసేన సంక్రమమాణః కోంక వెంకకుటకాన్ దక్షిణ కర్ణాటకాన్ దేశాన్ యదృచ్ఛయోపగతః కుటకా చ లోపవన ఆస్యకృతాశ్మకవల ఉన్మాద ఇవ ముక్తమూర్ధజో సంవీత ఏవ విచచార. తస్య అతడు వృషభదేవుడు హవా అయిన చందమున ఏవం ఆ విధముగా ముక్తలింగస్య స్థూల సూక్ష్మ తాదాత్మ్యము లేనివాడు భగవతః దేవదేవుడు వృషభస్య వృషభదేవుని యొక్క యోగమాయ వాసనయ లీలల కొరకు యోగమాయ కార్యముచే దేహము ఇమాం ఈ జగతీం ధరిత్రి అభిమాన అభాసేన పాంచభౌతిక దేహమును కలిగి ఉన్నట్లు భావన చేయుచు సంక్రమమాణః సంచరించుచు కోంక వేంక కుటకాన్ కోంక వేంక కుటక దేశములు దక్షిణ భారతదేశము కర్ణాటకాన్ కర్ణాటక ప్రాంతమున దేశములను ఎదురుచ్ఛయ ఇచ్ఛానుసారముగా ఉపగతః చేరెను. కుటకాచల ఉపవనే కుటకాచల ప్రాంతము చెంతగల అరణ్యమును
ఆస్య నోటియందు, కృత ఆశ్మ అవల రాతి మొక్కలను పెట్టుకుని, ఉన్మాద ఇవ ఉన్మాదుని వలె, ముక్తమూర్ధజ చింపిరి జుట్టుతో, అసంవేత దిగంబరునిగా ఏవ ఆ రీతి విచచార చరించెను. వాస్తవమునకు వృషభదేవుడు భౌతిక దేహరహితుడయ్యను యోగమాయ వలన తన దేహమును భౌతికమని భావించను. ఆ ప్రకారముగా సామాన్య మానవునిగా వర్తించినందున అతడు అట్టి భావనను విడనాడి ప్రపంచమంతటను పర్యటించసాగెను. ఆ రీతిగా చరించుచు అతడు దక్షిణ భారతమునందలి కర్ణాటక ప్రాంతమును వచ్చి కొంక, వేంక, కుటక దేశములందు తిరిగెను. ఆ మార్గమును చరించవలనడు యోచన లేనప్పటికీ అతడు కుటకాచల ప్రాంతమును చేరి చెంతనున్న ఒక అరణ్యమున ప్రవేశించును. నోటిలో రాతి ముక్కలను పెట్టుకుని పిచ్చి వాని వలె నగ్నముగాను చింపిరి జుట్టుతోనూ అతడు అరణ్యమున చరింపదొడగను. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ వాళ్ళు చదవండి. బావగారు కొద్ది మీటింగ్ లో ఉన్నారు. పాపుదాం అయితే అందరూ ఇంకా ఉన్నారు చదవాల్సిన వాళ్ళు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. చదవండి అమ్మ. 8వ శ్లోకం. అథ సమీర వేగ విదూత వేణు వికర్షణ జాతో గ్రదావానల స్తద్వనమా లేలిహానః సహతేన దదాహ అధ. తదనంతరము సమీర వేగ ప్రచండ వేగంతో వీచడి వాయువుచే విధూత వేణు కదిలెడి వెదురు పొదల వికర్షణ రాపిడిచే జాత పుట్టినట్టి ఉగ్ర భయంకరమగు దావ అనలహ దావాగ్ని తత్ ఆ వనం కుటకాచల వనమును ఆలేలిహానః నలువైపులా కబళించుచు సహ తేన ఆ దేహంతో పాటు దదాహ భస్మీపటలము చేసెను. అతడు ఆ రీతిగా చరించుచుండగా దావాగ్ని చెలరేగెను. ప్రచండ వాయువు వలన వెదురు పొదల రాపిడిచే కలిగిన ఆ అగ్ని యందు కుటకాచల ప్రాంతమునందలి అరణ్యము మరియు వృషభదేవుని దేహము భస్మీపటములైనవి. భాష్యము. అట్టి దావాగ్ని జంతువుల దేహములను దహించి వేయగలదు, కానీ వృషభదేవుని కాదు. అయినను బాహ్యమునకు అతడు దావాగ్ని యందు భస్మమైనట్లుగా గోచరించెను. అరణ్యమునందలి సమస్త జీవరాశికి వృషభదేవుడే పరమాత్ముడు. అతని ఆత్మ అగ్నిచే భస్మమయ్యేడు ప్రసక్తే లేదు. అదాహ్యోయం అని భగవద్గీత యందు తెలుపబడినట్లు ఆత్మ ఏనాడును అగ్నిచే దహింపబడదు. వృషభదేవుని సన్నిధిచే అరణ్యమందలి జంతువులన్నీయును భవబంధము నుండి ముక్తి పడిసినవి. చదవమంటారా బాబూజీ? 9వ శ్లోకము. యస్య కిలానుచరితము పాకర్ణ్య కోంక వేంక కుటకానాం రాజర్హన్నామోపశిక్ష్య కళావధర్మః ఉత్కృష్యమాణే భవితవ్యేన విమోహితః స్వధర్మ పథమకుతో భయమపహాయ కుపద పాఖండమసమంజసం నిజమనీషాయ మందః సంప్రవర్తయిష్యతే. యస్య యవ్వాని వృషభదేవుని కిల అనుచరితం వర్ణాశ్రమాతీతమగు పారమహంస్య లీలలు ఉపాకర్ణ్య విని కొంక వేంక కుటకానాం కొంక వేంక కుటక దేశముల రాజు అర్హత్ నామ అర్హతుడనడి ఇప్పుడు జైనుడని పిలువబడుచున్నది నామము కలిగిన వాడు. ఉపశిక్ష్య వృషభదేవుని పరమహంస స్థితి కర్మలను అనుసరించుచు కలియుగమునందు అధర్మే ఉత్కృష్యమాణే అధర్మమును వృద్ధి అయిన కారణము భవితవ్యేన భవిష్యత్తులో జరగనున్న దానిచే విమోహితుడై ధర్మపథమును అకుతః భయం అన్ని రకములకు ప్రమాదములకు దూరమైనట్టిది అపహాయ విడిచి శుచి సత్యసంధత ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము సరళత్వము ధర్మము విజ్ఞానము వంటి వానిని కుపద పాఖండం కుపదమైన నాస్తికత్వమును అసమంజసం వేద విరుద్ధము లేదా అనుచితము నిజమనీషయ తన చిన్న బుర్రచే మందః పరమమూర్ఖుడు సంప్రవర్తయిష్యతే ప్రవేశపెట్టును. శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో పలుకసాగెను.
ఓ రాజా, కోంక వెంక కుటకదేశములకు రాజైన అర్హతుడు వృషభదేవుని కర్మలను విని అతని నియమములను అనుకరించుచు ఒక కొత్త ధర్మ విధానమును ప్రవేశపెట్టెను. పాపమయమగు కలియుగమును అదనుగాగొని రాజు ప్రమాదరహితమగు వేద నియమములను మోహవశమున పరిత్యజించి వేద విరుద్ధమగు ఒక కొత్త ధర్మమును ప్రవర్తింపజేసెను. జైన ధర్మమునకు అదియే ఆరంభము. ఆ నాస్తిక విధానమునే పలు ఇతర ధర్మములు అనుసరించినవి. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరాతలంపై ఉన్నప్పుడు పౌండ్రకుడను వాడు చతుర్భుజ నారాయణ రూపమును అనుకరించుచు తానే దేవదేవుడునని ప్రకటించుకొనెను. ఆ విధముగా అతడు శ్రీకృష్ణునితో పోటీ పడగోరెను. అదే విధముగా వృషభదేవుని సమయమునను కోంక వెంక దేశముల రాజు పరమహంస వలె వర్తించుచు అతనిని అనుకరించెను. అతడు ఒక కొత్త ధర్మమును ప్రవేశపెట్టి కలియుగ జనుల పతనావస్థ వలన లాభమును పడసెను. ఈ యుగజనులు ఎవరినైనను దేవదేవునిగా అంగీకరింతురనియు వేద విరుద్ధమగు ఏ ధర్మమునైనను స్వీకరింతురనియు వేద సారస్వతమున చెప్పబడినది. వారు మందాహ సుమంద మతయః అని వర్ణింపబడిరి. సాధారణముగా వారు ఆధ్యాత్మికత లోపించి ఉన్నందున పరమ పతితులై ఉందురు. అందువలన వారు ఏ ధర్మమునైనను అంగీకరింతురు. దుర్భాగ్యవశమున వారు వేద నియమములను మరతురు. ఈ కాలము నాటి అవైదిక నియమములను అనుసరించుచు వారు తమనే భగవంతునిగా భావించి నాస్తికత్వమును ప్రపంచమంతటను విస్తరింపజేయుదురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, నేను పాడతాను. పాడండి అమ్మా. యాక్చువల్గా నేను వేరే మీటింగ్కి వెళ్ళిపోవాలి, సో మీరు పాడుకుని క్లోజ్ చేస్తున్నారు. ఓకే, సో బాగా ఐమ్ జస్ట్ మేకింగ్ యూ అడ్మిన్, సో మీరు రికార్డింగ్ ఇది ఆపాలా నాన్న? అప్పుడు మరి ఏం అక్కర్లేదు, నేను ఆపేస్తున్నాను. నేను నరసింహార్తి పాడు. మీరు ఆపినప్పుడు రికార్డింగ్ అయిపోద్ది. బాగుంది. మాతాజీ స్క్రీన్ మీద పెట్టరు, మీరు పాడేయగలరా? పాడతాను. పాడలే స్క్రీన్ మీద పెట్టరు. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే హిరణ్యకాశీపూర్వక్షః శిలటంకా నఖాలాయే ఇతో నరసింహో పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహ నరసింహమదీం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తనుభృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత గౌర హరి బోల్. జై నరసింహదేవ్ की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय, जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे.
హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రభుజీ.